అనేక చోట్ల నూతనంగా పరిచర్యలు ప్రారంభమవుతూ ఉన్నాయి. క్రొత్త బ్రాంచీలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఆదివారం కూటం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి బయలుదేరి తిరుగుతూ ఉన్నాను. అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను. మరి దేవుని దయ వల్ల ఇంకా కొన్ని ప్రాంతాలు తిరగాలి. అవి అయిపోయేటప్పటికి మరికొన్ని ప్రాంతాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అక్కడ తిరగాలి. తిరుగుతూనే ఉంటాను. అన్ని ప్రాంతాల్లో ఆత్మల భారం కలిగి నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై నా వంతు ప్రయాస నేను పడుతున్నాను. మీ వంతు మీరు కూడా ప్రయాస పడండి. ఆ మనసు కలిగి ఉండండి. ఆమేన్. ప్రతి విశ్వాసి ఆత్మల రక్షణ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తే సమాజం ఎప్పుడో బాగుపడేది. ప్రతి విశ్వాసి సువార్త విషయమై ఆసక్తి కలిగి ఉంటే సమాజం ఎప్పుడో రక్షింపబడి ఉండేది. కానీ చాలా వరకు విశ్వాసులు వింటారే కానీ చెయ్యరు. మీరు ఒట్టిగా వినువారై ఉండక చేయువారై ఉండండి అని యేసు ప్రభు అలాగే పౌలు భక్తుడు కూడా మాట్లాడారు. మీలో కనీసం కొంతమంది అయినా ఒట్టిగా వినేవాళ్ళై ఉండక దేవుని కార్యాలు చేసేవాళ్ళై ఉండాలని నా కోరికే. ఇప్పుడు దైవజనుడు చెప్పాడు, నేనేం సేవ చేస్తాను, నా చేతనేమవుతుంది అని అనుకున్న అతనికి దర్శనం దేవుడిచ్చాడు. ముందు ఆయన వెళ్తున్నాడు పొలంలో వ్యవసాయం చేస్తూ, తర్వాత ఈయన వెళ్తున్నాడు. ఈ దర్శనాన్ని దైవజనుడికి చెప్పినప్పుడు, నాయన అది దేవుని సేవ కొరకైన పిలుపు, యేసుదాసు నువ్వు దేవుని సేవ చేస్తావంటే నమ్మలా ఆయన. మరి ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నాడు? సేవే చేస్తున్నాడుగా. చచ్చిపోయేవాడిని కూడా బ్రతికించాడు. మరి దైవజనుడు ఆయన తలని ఒళ్ళో పెట్టుకొని ప్రార్థించాడట, బ్రతికించు ప్రభువా అని. ఆ ప్రార్థన విని దేవుడు ఆయన బ్రతికించి 77 సంవత్సరాల ప్రాయంలో కూడా ఇంకా ఇలాగ వాడుకుంటానే ఉన్నాడు దేవుడు. మన హృదయంలో దైవ సేవ కొరకైన ఆసక్తి ఉంటే దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. నశించిపోతున్న ఆత్మల విషయమై బాధ భారం ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆయన పనిలోకి తీసుకుంటాడు. ప్రతి విశ్వాసికి ఈ బాధ్యత ఉండాలి, ఈ భారం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైన భారము బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. అలా ఒకవేళ ఉన్నట్టయితే ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 2 ఆరాధనలు కలిపి ఒక 40,000 పైచిలుగా వేసుకుందాం, కొంత తక్కువే వేసుకుందాం, 40,000 అనుకుందాం. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 25,000 మంది కూర్చోవడానికి సరిపోయే ప్రాంగణం ఇది. 25,000 మంది సిట్టింగ్ ఇది. ఇందులో 2 ఆరాధనలు కలిపి ఒక 40 అనుకుందాం. 40,000 మంది నిజంగా బాధ్యత నెరిగి సంవత్సరం మొత్తం కష్టపడి 100 మందిని వద్దు, 10 మందిని వద్దు, ఒక్క ఆమెని, ఒక్క వ్యక్తిని రక్షణలోకి నడిపించగలిగితే సంవత్సరం అంతా కష్టపడి నెక్స్ట్ ఇయర్కి ఇది ఎంత అవుతుంది? 40-80 అవుతుంది ఒక్క సంవత్సరానికి. కష్టపడి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని, 10 మంది కాదు, 100 మంది కాదు, 5 కాదు, కనీసం 2 కూడా కాదు, ఉన్న ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను రక్షణలో నడిపిస్తే, సంవత్సరం అంతా ప్రార్థించి ప్రేమను ప్రకటించి సువార్తను ప్రకటించి ఒక్క ఆత్మను రక్షిస్తే 2వ సంవత్సరానికల్లా 1,60,000 అవుతుంది. మరి 80 అంతేగా, 1,60,000. ఈ రకంగా ఒక 10 సంవత్సరాలకు లెక్కేయండి, ఎంతకు పోయిద్దో మీరు చూడండి. మళ్ళీ 100,000 మందిని రక్షించమని చెప్పట్లా. ఒక్కొక్కరు భారం కలిగి ఈ సంవత్సరం అంతా కష్టపడి ఒక ఆత్మను నేను రక్షించాలని భారం కలిగి నడుం కడితే, ఒక్కొక్కరు ఒక ఆత్మను రక్షిస్తేనే ఇంత పరిచర్య జరిగిద్ది. అలాంటిది కనీసం ఒక్కొక్కరు 10 మంది జీవితాలను వెలిగించగలిగితే, 10 మంది తాగుబోతుల కుటుంబాలు నేను మార్చాలి, 10 మంది పాపంలో ఉన్న బతుకులు నేను మార్చాలి అని నడుం కడితే సమాజం ఎంతకాలం ఉంటుంది మారకుండా? కొంతమంది అనుకుంటున్నారు క్రిస్టియానిటీ 2% అని. ఏంది 2%? అది 30% ఎప్పుడో దాటిపోయింది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, పేర్లు మార్చుకోరు కదా, పాత పేర్లే చలామణిలో ఉంటాయి కదా, ఆ పేర్లను చూసుకొని ఇంకా చాలామంది మారలేదు అనుకుంటున్నారు. దేవుడి కార్యం జరుగుతూనే ఉంది. సువార్త విరోధులు లేచి ఎన్ని కుట్రలు పనినా దేవుని పని ఆగలేదు. నశించిపోతున్న ఆత్మ రక్షణ కార్యం జరుగుతూనే ఉంది. సువార్త విరివిగా ప్రకటించబడతానే ఉంది, వ్యాప్తి జరుగుతూ ఉంది. నా గట్టి నమ్మకం 30% రీచ్ అయిందని. అంటే 100లో 30% ఆంధ్రప్రదేశ్లో,
ఇంకా ఎక్కువే ఉంటుందని నా నమ్మకం. దేవునికి మహిమ. ఇంకా మనం బాధ్యత రాహిత్యంగా ఉంటే అందరం బాధ్యత కలిగి దేవుని కొరకు, దేవుని పని కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము బాధ్యత కలిగి మనం ఇంకా స్పందించగలిగితే ఇంకా ఏ రూపంలో ఉంటుందో మనం ఊహించలేం. అంత కార్యం జరుగుతుంది, సమాజం అంత బాగుపడిద్ది. ఈరోజు సువార్త ప్రకటన మత ప్రచారం అని ద్వేషిస్తున్నారు. ఈ సువార్త ప్రకటించడం వలన అనేక జీవితాలు మార్పు చెందటం వలన దేశానికి, సమాజానికి ఎంత మేలు కలిగిందో తెలుసా? తాగుబోతనంలో ఉండి మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి, ఇట్లా గల్లించండి. తాగుడు జీవితం నుంచి మారిన వాళ్ళు చేతులు ఇట్లా గల్లించండి. ఎంతమంది చేతులు లేసినాయో చూడండి. సరి గల్లించండి. వాళ్ళు వీడియో చూపిస్తున్నారు. అయ్యో ఎన్ని చేతులు లేచి చూపుతున్నారో చూడండి. తాగుడు జీవితంలోంచి విడుదల పొందిన వాళ్ళు. ఒకవేళ వీళ్ళు మారకపోతే, వీళ్ళు అదే పాత జీవితంలో ఉంటే, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళున్న సమాజాలు ఎలా ఉండాయో ఊహించండి. వారి ద్వారా ఎన్ని దారుణాలు జరిగాయో ఊహించండి. ఈరోజు వీళ్ళందరూ మారి కుటుంబాలని చక్కగా నడిపించుకుంటూ సమాజానికి దీవెనకరంగా వాళ్ళు ఇంకా 10 మందిని రక్షణలోకి నడిపిస్తూ 10 మందిని బాగు చేస్తూ ఈరోజు వీళ్ళు ఈ విధంగా ఉండటం వల్ల సమాజానికి ఎంత మేలు జరిగింది. అదే వీళ్ళని సువార్త ద్వారా దేవుని వైపు తిప్పకపోతే, ఇప్పుడు వీళ్ళ ద్వారా జరిగే ఆగడాలన్నీ సమాజం ఫేస్ చేయాలిగా, దేశం భరించాలిగా. ఇప్పుడు ఈ రకంగా మరి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? సమాజానికి త్రాగుబోతుల్ని మారుస్తున్నాడు, వ్యభిచారులను మారుస్తున్నాడు, దొంగల్ని మారుస్తున్నాడు, నరహంతకుల్ని మారుస్తున్నాడు. యేసుక్రీస్తు సువార్త చెప్పి ఇంత భయంకరమైన జీవితాలలో ఉన్నోళ్ళు మార్పు చెందటం వల్ల సమాజానికి 100% మేలు జరిగింది, కానీ కీడు జరగల. చిలకలూరుపేట అంటే వేరే సాక్ష్యం ఉంది. ప్రభల మీద డ్యాన్సులు వేసేటువంటి వాళ్ళు ఈరోజు మార్పు చెంది జీవనోపాధి అయిన పని చేసుకొని బతుకుతున్నారు. ఈరోజు ఒకప్పుడు వాళ్ళ ఇళ్లలో సినిమా పాటలు, డిస్కో పాటలు వచ్చి ఆ ఇళ్లలోంచి ఈరోజు యేసయ్య పాటలు వస్తున్నాయి. ఆ ఇళ్లలోంచి క్రైస్తవ్యాన్ని, క్రీస్తు సువార్త వ్యాప్తిని అడ్డుకునేవాడు దేశానికి కీడు చేస్తున్నాడు. యేసుక్రీస్తు సువార్తని నలుగురికి చెప్పకుండా ఆటంకపరిచేవాడు సమాజానికి కీడు చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి సపోర్ట్ చేసేవాడు సమాజానికి మేలు చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో జీవితాలు మారిపోయినాయి. సరే, మమ్మల్ని జీవితాలు ప్రభావితం చేయొద్దన్నారు. మీరెవరన్నా మారుస్తున్నారా? మీరు ఎవరిని తయారు చేస్తున్నారు? సమాజానికి కంటకుల్ని తయారు చేస్తున్నారు, నరరూప రాక్షసుల్ని తయారు చేస్తున్నారు, త్రాగుబోతుల్ని తయారు చేస్తున్నారు, దుర్మార్గుల్ని తయారు చేస్తున్నారు. మీరేమన్నా సమాజాన్ని మారుస్తున్నారా, బాగు చేస్తున్నారా? మీరు చేయటల్లా. సమాజానికి దీవెనకరమైనటువంటి యేసుక్రీస్తు శుభవార్త ప్రకటిస్తే అది విన్న జీవితాలు ఎన్నో మారిపోతున్నాయి కదా. దుర్మార్గులు మారిపోతున్నారు కదా. మరి జీవితాలు ఇంత విప్లవాత్మకంగా మార్చబడుతున్నటువంటి ఈ సువార్త ఎంత శక్తి గలది, యేసు ప్రభు వార్త ఎంత బలమైంది. దాన్ని అడ్డుకుంటున్నాడు అంటే వాడు దేశానికి అన్యాయం చేస్తున్నాడు, వాడు సమాజానికి కీడు చేసేటువంటి వాడు, మేలు చేసేవాడు ఎంత మాత్రం కాదు. అదేమంటే మన మతం అని మతం రంగు పులిమి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో లేదది. చిన్నగా ఆంధ్రప్రదేశ్ కూడా మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడు వారి కళ్ళు వెలిగించుగాక, వారి మనోనేత్రాలు వెలిగించుగాక, దేవుడు వారిని దర్శించునుగాక, వారు ఉన్న అంధకారం నుంచి నా దేవుడు వారిని విడిపించునుగాక. దేవుడు దర్శిస్తేనే ఈ జీవితాలు మారేది. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, ఎన్ని రకాల ప్రగల్భాలు పలికినా, యేసుక్రీస్తు సువార్తని, యేసుక్రీస్తుని, అలాగే ప్రభువుని నమ్మి ప్రకటించే సేవకుల్ని ఎన్ని దూషించినా సువార్త మాత్రం ఆగదు. అది దైవాజ్ఞ. అది ఎవరాజ్ఞ? దైవాజ్ఞ. ఆమేన్. ఒక్క వచనం చూపిస్తా మీకు. అపోస్తలుల కార్యములు ఒక్కసారి తీయండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ 18వ వచనం నుంచి చూడండి.
అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చిరి. చిన్నమాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చావు. మొదటి ఆరాధనలో నీ బిడ్డలు దర్శించి మాట్లాడావు. రెండో ఆరాధనలో మమ్మల్ని సిద్ధపరిచావు. నీ దాసుని సాక్ష్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించావు. మరొకసారి మాతో మాట్లాడు. నీ దాసుడు అయోగ్యుడు, నీ రక్తంతో కడుగు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసి దుష్టాత్మలను యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. నీ కృపా కాపుదల ప్రసాదించి నీ వాక్యమును పంపి మమ్మల్ని ప్రోత్సహించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పేతురు యోహానులు ఇచ్చినటువంటి సాక్ష్యం మీరు ఎరుగుదురు కదా, మేము ఉండలేము అని వారు ఒక మాట మాట్లాడారు. అంటే సింపుల్గా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? క్రీస్తు కార్యములను మేము చూశాము కళ్ళారా, క్రీస్తు చెప్పినటువంటి మాటలను మేము విన్నాము చెవులారా. మేము ఆయన కార్యాలు చూసాము, ఆయన మాటలు విన్నాం. మేము చూసిన దాన్ని గూర్చి, మేము విన్నదాన్ని గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. ఇది మా వీక్ పాయింట్, ఇది మా బలహీనత. మీరు కొరడాలతో కొట్టిస్తారో, పట్టుకొని మమ్మల్ని కూడా మా ప్రభువులాగా సిలివేస్తారో, లేకపోతే రంపాలతో కోస్తారో, సింహాల ముందు వేస్తారో, మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. కానీ మేము మాత్రం ఉండలేం. దెబ్బలకు దడిసి, సమస్యలకు దడిసి, బెదిరింపులకు భయపడి మేము ఆగేది లేదు. ఇది మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ. గనుక మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము, మా వల్ల కాదు అన్నారు. నా వల్ల కూడా కాట్లా. ఆదివారం ఒక్కోటం, శుక్రవారం ఒక్కోటం, బోల్డంతమంది ప్రజలు నేను తిరగాల్సిన అవసరంలా, వారే నా దగ్గరకు వస్తారు. రోజు కూటం పెట్టినా వస్తారు. దేవునికి స్తోత్రం. అయితే శుక్రవారం, ఆదివారం, బుధవారం 3 రోజులు 3 కూటాల్లో వాక్యం చెప్పి చక్కగా 4 రోజులు మంచిగా ఏసీ గదిలో కూర్చొని దరే దరే రే రే అనుకోవచ్చు. నేను స్తోత్రం, హల్లెలూయా, దరే రే దరే రే అనుకోవచ్చు. ఏమని అంటారా మీరు నన్ను? ఆ ప్రార్థన చేసేది ఏదో మీకోసం ప్రార్థన చేసేసి చక్కగా కూని రాగాలు తీసుకుంటా ప్రశాంతంగా అలా గడిపేయచ్చు. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు. కొంత పని జరిగింది కదా, ఇంకా పరిగెత్తుతావు ఎందుకు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, కాసేపు కాస్త అడ్డం పడవయా, కాస్త అడ్డం పడు అంట. నా వీక్నెస్ వాళ్ళకి తెలియదుగా, నా వల్ల కాటల్లా, ఉండలేకపోతున్నా నేను. ఈ వేరే సమస్యలు ఏవి నాకు పట్టవు, అవేవి నన్ను కదిలించను కూడా కదిలించవు. ఆర్థిక సమస్యలా, కుటుంబ బాధ్యతలా, ఇతర అవసరాలా, ఉందా లేదా, తిన్నామా తినలేదా, వీటి గురించి ఆలోచన ఉండదు నాకు. ఎన్ని ప్రాంతాలు ప్రభావితమైన, ఇంకా ఎన్ని ప్రాంతాలు ప్రభావితం కావాల్సి ఉన్నాయి, ఇంకా నేను ఎన్ని తిరగగలను, ఇంకా నేను ఎంతమందిని దర్శించగలను, ఎంతమందికి కనబడగలను, ఎంతమందితో దేవుని వాక్యం పంచుకోగలను, ఎంతమందిని క్రీస్తు వైపుకు తిప్పగలను. కాసేపు ఒక్కోసారి హెల్త్ ఇబ్బంది అనిపించి కళ్ళు మూసుకొని ఎట్లయినా సరే బలవంతంగా రెస్ట్ తీసుకుందామని కళ్ళు మూసుకొని గట్టిగా మంచం మీద కొనుక్కుదామని ట్రై చేస్తే నా వల్ల కాదు. ఎందుకో తెలుసా? రాకడ దగ్గరికి వస్తుంది, సమయమును పోనీయొద్దు అని వాక్యం మాట్లాడుతుంది. అజ్ఞానులు సమయాన్ని పోగొట్టుకుంటారు, జ్ఞానం కలిగిన వాడు టైంని సద్వినియోగం చేసుకుంటాడు అని ఉంది బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి చదివితే, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకొనుడని రాయబడి ఉంది. కాబట్టి నేను ఈ టైంని ఎలా పోనీయాలి? కాళ్ళు, చేతులు, శరీరము సత్తువ కలిగి ఉన్నంత వరకు పరిగెత్తి పని చేయగలుగుతాం. ఈ సత్తువ కోల్పోయినాడు ఎటుకూడి మనం పరిగెత్తాలన్నా పరిగెత్తలేము. అప్పుడు మనం కూర్చోవడమేగా. అసలు ఊపిరే పోయిందనుకో, సమాధిలో పూర్తి విశ్రాంతేగా. కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు, పగలున్నంత వరకు పని చేయాల్సిందే, పని ఆపడానికి లేదు. దేవుని నామ ప్రకటన అనేది జరగాల్సిందే అని తిరుగుతానే ఉంటా. ఎందుకంటే నా వల్ల కాదు. నువ్వు ఉండరా బాబు కథలకు ఉండంటే నేను ఉండలేను.
ఇప్పుడు ఆయనకి ఏం కర్మ అండి, 77 ఏళ్ళు ముసలాయన. కానీ ఆయన కూడా ఉండలేడు. మీలో కొంతమంది ఉన్నారు, ఇది ఏముందో చూసారు, ఇక్కడ కూర్చున్నావా, ఏమో కూడా గత అటు ఇటుకి 60 వచ్చినట్టు ఉన్నాయి. వచ్చినాయి ఒక 50 ఏదైనా ఉంటాయా? 60, 57. ఆ మనిషి నడవలేక ఆ పుస్తకాలు తీసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏమమ్మా శుభ్రంగా నీకేం ఇంట్లో జరగట్లేదా? 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది, శుభ్రంగా భార్యాభర్తలు బ్రతకడానికి ఆధారం ఉంది. కానీ ఎప్పుడన్నా చూడు దేవుడు పరిచర్య. ఎందుకు నీకు కర్మ అంటే నా వల్ల కావట్లేదయ్యా, నేను ఉండలేకపోతున్నాను. ఎందుకయ్యా పెద్ద ఆయన 77 వచ్చినాయి నీకు? నా వల్ల కాదయ్యా, నేను ఉండలేకపోతున్నాను. ఎందుకురా శాలేం రాజా నీకు కాస్త తిని ప్రశాంతంగా ఉండరా అంటే నా వల్ల కావట్లేదయ్యా, నేను ఉండలేకపోతున్నాను అంట. నా వల్ల కావట్లా, తిని కదలకుండా కూర్చొని రోజులు ఖాళీగా వెళ్ళబుచ్చడానికి నా మనసు ఒప్పుకోవట్లా. ప్రతిరోజు ఎంతో కొంత దేవుని పని చేసిన చరిత్ర నాకు ఉండాలి. నా డైరీలో ఎవ్రీడే దేవుని కోసం పని చేసిన సాక్ష్యం ఉండాలని నా ఆరాటం. అంటే ఆ సాక్ష్యం పొందుదామని కాదు, ఆత్మల భారం, దేవుని పనిని గూర్చిన భారం నన్ను ఉండనీయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమంది ఇవ్వగలరు ఈ సాక్ష్యం? నిజంగా నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, దేవుని పని చేయకుండా ఉండలేకపోతున్నావు అన్నా. పరిచారకులు ఉన్నారు, అందరికంటే ముందు వస్తారు, అందరు పోయినాక పోతారు. అంటే తెల్లవారుజాము 5 బయలుదేరి ఇక్కడికి వచ్చి సాయంత్రం 5 దాటినాక ఇంటికి పోతారు. అరే మీకు 6 రోజులు పని చేసుకొని ఆదివారమే ఖాళీ వచ్చేది. ఈ ఆదివారం కూడా మీరు పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా ఎక్కడే ఖర్చు పెడితే మీరు ఇక రెస్ట్ తీసుకునేది ఎప్పుడు? ఆ చికెనో ఆ మటనో తెచ్చుకొని తినేది ఎప్పుడు? కాసేపు ఆ నిద్రపోయేది ఎప్పుడు? ఆ రెస్ట్ ఎప్పుడు? అంటే ఉన్న ఖాళీయే ఒక్కరోజు. 6 రోజులు మా కోసం పని చేస్తున్నాం, ఆదివారం ఒక్క పూట దేవుని కోసం చేయకపోతే ఈ బతుకు అర్థమే లేదన్నా. అలాగని మేము ఆగుదామన్నా మా వల్ల కావట్లా, ఆయన పరిచర్య చేయకుండా మేము ఉండలేకపోతున్నామని మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఉండలేకపోతున్నాం. ఉండలేకపోవటం ఏంటి? నాకేం తెలుసు? పేతురు యోహానులు చెప్పారు అక్కడ, మేము కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. నేను చెప్తున్నా వినండి, మనం నిజంగా యేసు ప్రభుని రుచి చూసి ఉంటే, సరిగ్గా మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, దేవుని ఆత్మ చేతనే మనం నడిపించబడతా ఉంటే, మనం యేసయ్యను ఇతరులకు పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదు. ఎవరన్నా రాని, ఎక్కడన్నా కూర్చొని, ఖచ్చితంగా యేసయ్య మాట లేకుండా మన వల్ల కాదు. అలా నీ వల్ల అవుతుందంటే, ఏది యేసయ్య మాట మాట్లాడకుండా కూడా ఉండగలుగుతున్నావు అంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం. సరిగ్గా దేవునికి కనెక్ట్ అయ్యావంటే, నీ ఆత్మ దేవునికి ట్యూన్ అయిందంటే, పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి నువ్వు వచ్చావంటే, నిజంగా ఆత్మాభిషేకం ఒరిజినల్గా నువ్వు పొందావు అంటే, నీ నోరు యేసయ్యను గురించి మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇదొక నిరూపణ. పాయింట్ నెంబర్ 1 రాసుకో. నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే, కొంతమంది గ్లోరీ అని బాగుతూ ఉంటారు, పెట్ట ఆరాధన జరిగేటప్పుడు గ్లోరీ అని కొడుతుంటారు. గ్లోరీ అని కొట్టడం కాదు, నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే నీ నోరు ముయ్యటం ఎవడి వల్ల కాదు. ఆపినా సరే ఆగను. నువ్వు నీ తోటి స్టూడెంట్స్కి నువ్వు ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు జాబ్ చేసే దగ్గర తోటి కొలీగ్స్కి ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు కంపెనీలో జాబ్ చేసే దగ్గర నీ తోటి కార్మికులతో ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఆఖరికి నువ్వు పొలం పనికి వెళ్ళి ఆ పత్తి కూలిగా ఆ మిరపజీవనకు పోయినా సరే ఆ తోటి రైతులతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు. నీ వల్ల కాదు. వాళ్ళు అంటుంటారు, ఏమమ్మా ఎప్పుడు నోరు తెరిసినా ఇక యేసు ప్రభు వ్యవహారం తప్ప ఇంక రెండోది రాదా నీకు? పిచ్చోళ్ళని చూసాం కానీ ఎంత పిచ్చోళ్ళని ఏడ చూడలే. ఇంకొక మాట ఏదన్నా మాట్లాడతావేమంటే ఎప్పుడన్నా చూడ యేసు ప్రభు. మరి అంతకంటే విలువైన మాటలు ఇంక ప్రపంచంలో ఏమున్నాయి చెప్పు? అంతకంటే శ్రేష్టమైన మాటలు ప్రపంచంలో ఇంకేమున్నాయి చెప్పు? పరిశుద్ధుల లక్షణం ఇది.
వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కూర్చోండి మా, కూర్చోండి మా, ఎడచోడు కూర్చోండి. మనం ఉండగలమా? మన వల్ల అయిద్దా? నా వల్ల అయితే కాట్లా. మరి మీలో ఎంతమందికి వల్ల అవుతుందో ఏమో, మరి నాకైతే తెలీదు. నాకు తెలిసి మీరు కూడా నిజంగా దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళైతే మీ వల్ల కూడా కాదని నేను అనుకుంటున్నా. అన్న మా వల్ల కూడా కావట్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, సరిగా ఎత్తండి. చేతులు ఎత్తదలుచుకుంటే సరిగానే ఎత్తండి, ఎందుకు ఇంకా అనుమానం? రైట్, మీ వల్ల కూడా కావట్లేదంటే దేవుని ఆత్మ మిమ్మల్ని తొందర చేస్తున్నట్టే. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వకుండా ఉండలేం, సాక్ష్యం ఇవ్వకుండా, యేసుని గురించి ఇతరులతో మాట్లాడకుండా అస్సలు మన వల్ల కాదు. నాకైతే టైటిల్ పెట్టేశారు, వాడేందో వాడికి అది పిచ్చెక్కినట్టు ఉంది, కదిలితే యేసుప్రభు యేసుప్రభు అంట. నా ఫ్రెండ్స్ అప్పుడు ఎవడన్నా దొరకని వాడికి యేసుప్రభు గురించి మాట్లాడతాను. ఇక నన్ను ఇక పిచ్చోడి కింద కట్టారు. నన్ను పిచ్చోడు అనుకున్న వాళ్ళందరూ ప్రాణాలతో కూడా లేరు. కానీ నన్ను దేవుడు నిలబెట్టి పిచ్చోడో మంచోడో దేవుడు సమాజానికి సాక్ష్యం ఇచ్చాడు. సో మొట్టమొదటి విషయము, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తులమైతే, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తులమైతే, యేసును నిజముగా రుచి చూచిన వారమైతే, యేసులో నిజముగా ఎదిగిన వారమైతే. 4 రాసుకో. పరిశుద్ధాత్మను పొందిన వారమైతే, ఆత్మచేత నడిపించబడుతున్న వారమైతే, యేసును నిజంగా రుచి చూచిన వారమైతే, యేసులో నిజముగా కాస్తో కూస్తో ఎదిగిన వారమైతే. మళ్ళీసారి చెప్పేదా? ఆత్మను పొందిన వారమైతే, ఆత్మచేత నడిపించబడుతున్న వారమైతే, నిజముగా యేసును రుచి చూచిన వారమైతే, యేసులో ఏ కొంచెమైనా ఎదిగిన వారమైతే, యేసును గూర్చి ఒకవేళ నువ్వు అలా మాట్లాడలేకపోతున్నావు అంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ అవ్వలా, సరిగ్గా ఆత్మను పొందలా, ఇంకా సరిగ్గా నువ్వు యేసులో ఎదగల. ఎదిగితే నీ వల్ల కాదు. ఎంతమంది బెదిరించినా నువ్వు ఆగవు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అసలు ఏం పట్టవు, ఎవడు ఏమన్నా అనుకొని. నా ప్రభువుని తెలుసుకోకపోతే వాడు పోతాడు. కొంతమంది ఉంటారు పిక్కలోళ్ళు, కొంతమంది చీపురు కట్ట వార్త చెబుతారు పక్కిళ్ళోళ్ళకి. చీపురు కట్ట వార్త, చీపురు కట్ట వార్త ఏంది చెప్పన? చీపురు కట్ట మార్కెట్లో కొట్లు ఉంటాయిగా. ఎవరన్నా ఒక ఆమె 50 రూపాయలు చీపురు కట్టనే 25 రూపాయలు కొనుక్కొచ్చింది అనుకో. 50 రూపాయలు చీపురు కట్టనే 25కే తెచ్చింది అనుకో. ఇక మరుసటి రోజు ఆ పక్కింటాం ఈ పక్కింటాం లేచి పొద్దున్న ఊడుచుకుంటుంటారుగా. ఏం అడిగిద్ది, వదినా ఆ చీపురు ఎంత అని. ఈ చీపురా ఇది అప్పుడు కొన్నామమ్మా 50 రూపాయలు అయింది అని. 50యా? అరే అబ్బాయి ఎడ్రా ఆ చీపురు తీసుకురారా. ఆ చీపురు కట్ట చూపించి ఇది ఎంత, ఇది అది ఒకటేగా. ఒకటే. 25కి తెచ్చా. 25 అంత తేడా ఉంటుందా? ఉందే. ఫలానా కొట్టుందా, ఫలానా కొట్టు పక్కన ఇంకో కొట్టుందా, అక్కడి నుంచి 3వ కొట్టు కాడికి పోయి అడుగుపో. ఓయమ్మో ఇది చీపురు కట్ట వార్త. ఎంత భారమో 25 మిగిలియటానికి ఆమెకి. స్తోత్రం.
ఇప్పుడు ఈమె చీపురు కట్ట వార్త చెప్పకపోతే ఆమెకి ఏమైనా నరకం వచ్చిద్దా? చెప్పినందువల్ల రూ. 25 కవర్ అయిపోయేటువంటి చీపురు కట్ట విషయంలోనే అంత భారం బాధ్యత కలిగి చెబుతారా? మరి యేసయ్యని గురించి చెప్పకపోతే వాళ్ళు నశించిపోతారు కదా, ఆత్మ నరకానికి పోయింది కదా. నేను అడుగుతాను, చీపురు కట్ట విలువ చేయడా యేసయ్య అని అడుగుతున్నాను నేను. కొంతమంది చీరల ప్రచారం, కొంతమంది బంగారం ప్రచారం, ఏవో ముక్కుతో ఆ చెవులతో ఏదో తెచ్చుకొని ఆ చుట్టుపక్కల 7-8 కొంపలన్నీ తిరిగి చూపిస్తారు. తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరన్నా పెట్టుకోరు, 4-5 కొంపలు తిప్పి చూపించి వాళ్ళు తనుకునేటట్టు చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు బలహీనులు, పక్కింట ఏదన్నా నగ చేపించుకొని ఇంకో చూపించింది అనుకో, చూసి బాగుందని సంతోషపడితే ఆమె పోయినాక ఈ ముఖం ఇంత లవన పెట్టుకొని కూర్చుంటుంది. ఎందుకంటే వీడి ధనంజయ నా చేత ఊడికం చేయించుకుంటున్నాడు, నాకు ఒక్క ముక్కు పొడకు కూడా దిక్కులేదు, వీడి ధనంజయ, వీడి అప్పులు తీర్చుకునే సరిపోయింది, వీడి పాడిగట్ట బయటగా లోపలికి వచ్చేటప్పటికి అలాగ ముఖం అంత లావం చేసి కూర్చుంటారు. వచ్చినోడికి చిరాకు పుట్టిద్ది, పట్టుకొని దబ్బి 4 బాస్తాడు. వీళ్ళింట్లో సౌండ్లు వినపడంగానే ఆ మనిషికి ఆనందం, అది మన బంగారం దాకా పెట్టింది వాళ్ళకి చిచ్చని. ఏమండి, కొంతమందికి అలా 10 ఇళ్ళు తిరిగి చూపిస్తారు, కొన్నాను చూసావా అని. ఆ బంగారు వస్తువు ఖరీదు చేయడు యేసయ్య, చీపురు కట్ట ఖరీదు చేయడు యేసయ్య, చీర ఖరీదు చేయడు యేసయ్య. యేసయ్య వార్త ఎంత కీలకమైంది, ఎంత ముఖ్యమైంది. నీ బంగారం కంటే, వెండి కంటే, చీర కంటే, ఇతరాత్ర దేనికంటే కూడా ఆయన ఉత్తమమైన వాడు, ఆయన ప్రకటింపదగిన వాడు, సాక్ష్యం ఇవ్వదగిన వాడు. నువ్వు చీర గురించి, బంగారం గురించి, చీపురు గురించి చెప్పకపోయినా నష్టం లేదు, కానీ యేసుని గురించి చెప్పకపోతే మీ బంధువులు, మీ ఇంటి పక్కోళ్ళు, మీ ఇంటి వెనకోళ్ళు, ఇంటి ముందోళ్ళు రేపు కర్మగాలి నరకానికి పోతే ఆ నరకంలో ఉన్నన్నాళ్ళు ఇక అగ్ని ఆరని పురుగు జావన నరకంలో రోజు నేను తిడతానే ఉంటారు. మా ఇంటి పక్కన దరిద్ర కొట్టుతుంది, దరిద్ర మొహంది, ఆదివారం పోయిద్ది, ఒక పూటన్నా చెప్పలా నాకు. ఆ పనికి మాలిని చెప్పినట్టయితే ఏమో నేను మారి సర్దునేమో, ఇక్కడికి రాకపోదునేమో. ఆ పనికి మాలిని చెప్పలా నాకు, ఒక్క పూటన్నా ఒక్కసారన్నా చెప్పలా అని రోజు తిడతారు నిన్ను. కాబట్టి వాళ్ళు నువ్వు చెప్పంగానే వచ్చి బాప్తీసం పొందినా పొందకపోయినా యేసు ప్రభు రక్షణ వార్తను మాత్రం ఒక్కసారైనా సరే ఇతరులకు పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత. యేసును వారికి పరిచయం చేస్తే నువ్వు వారి ఆత్మని రక్షించిన దానివి, రక్షించిన వాడివి అవుతావు. వారి భూమి మీద జీవితానికి కూడా దీవెనకరం అవుతావు. యేసును వారికి పరిచయం చేయకపోతే వాళ్ళు నష్టపోతారు, రేపు నువ్వు కూడా విమర్శను ఎదుర్కొంటావు. కొంతమందికి మొహమాటం, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పరు, మొహమాటస్తులు. కొంతమంది డైరెక్ట్గానే నాతో అంటుంటారు, ఇప్పుడు నేను నమ్ముకున్నదే నేనే నమ్ముకుంటాను, నేను ఇతరులకు చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, వాళ్ళు వినకపోగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎందుకు మనకి, అందుకని నేను నమ్ముకున్నదే నేను నమ్ముకుంటాను, నేను ఇతరులకు చెప్పను అని అంటుంటారు. దేవునికి స్తోత్రం. ఏం తెలివి బాబు అది ఏం తెలివి అది అసలు ఇతరులతో నాకు. కొంతమందికి ఇట్లా మొహమాటం, కొంతమందికి సిగ్గు. చెప్తున్నావా ఎవరికన్నా అంటే, అన్నయ్య చెప్పొచ్చు కానీ అన్నయ్య నాకేందో అన్నయ్య, అసలు ఏందో ఎవరితో మాట్లాడాలంటే సిగ్గు అన్నయ్య. ఒరే వాడు పాతాళానికి పోతాడ్రా, పాతాళానికి పోతే పోయాడులే, కానీ నాకైతే భలే సిగ్గు అన్నయ్య. అది యేసయ్య గురించి చెప్పడానికి సిగ్గు ఏందిరా అంటే, నాకెందుకో బాబు సిగ్గు అన్నయ్య. ఓరే నీ సిగ్గు చెమడా. కొంతమంది సిగ్గు. యేసు ప్రభు అంటాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వానినే నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు ఒప్పుకొందును నా తండ్రి ఎదుట. మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట వాని విషయమై సిగ్గుపడుదును అంటాడు. ఉంది ఆ మాట బైబిల్లో, చూస్తారా? సిగ్గుపడే వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఈరోజు యేసు నామంలో. ఆమెన్. ఎక్కడుంది? సువార్తల్లో ఉంది, మత్తయి సువార్తలో ఉంటుంది, లోకాలో ఉంటుంది. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వానిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడి వాడెవడో
వానిని గూర్చి మనుష్య కుమారుడు తన పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము. చదువుకో. లూకా సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. స్పష్టంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం మెలికలు తిరుగుదామా? యేసయ్య గురించి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడదామా? ఏం పెళ్లి చూపులా? చెప్పకపోతే వాడు పోతాడు పాతాళానికి. వాడు అంత అఫీషియల్గా ఉన్నా, ఎంత సదవరైనా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడైనా, యేసును ఎరగకపోతే, యేసు రక్తమునందలి విశ్వాసం ఉంచకపోతే, యేసు సిలువను వాడు ఎరగకపోతే రేపు జడ్జిమెంట్లోకి వస్తాడో, తీర్పులోకి వస్తాడో, పాతాళానికి పోయే అవకాశం ఉంది, నరకానికి పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఫీలింగులు ఇవ్వచ్చు, కానీ యేసయ్య దగ్గర, యేసయ్య సువార్త దగ్గర ఫీలింగులు ఇవ్వకూడదు, సిగ్గులు ప్రదర్శించకూడదు. పచ్చిగా చెప్తున్నా. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండో విషయం చెప్తా. పేతురు యోహాన్లు ఏమన్నారు? మేము ఉండలేము, మా వల్ల కాదన్నారు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము, అది మా వీక్నెస్. దానికి మీరు మమ్మల్ని ఏం చేసినా, కొరడాలతో కొట్టినా సరే తన్నులు తింటాం, కానీ మేము ఆయన గురించి చెప్పకుండా. ఒకటి. రెండవది, ఆయనను స్తుతించకుండా ఉండలేం. ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా, ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన గురించి పాడకుండా, ఆయనను వర్ణించుకోకుండా, ఆయన మయంపరచుకోకుండా ఉండటం మన వల్ల కాదు. హల్లెలూయా అంటే ఒప్పుకోని సంఘం ఒకటి ఉంది. ఆ సంఘంలో హల్లెలూయా అంటే ఒప్పుకోరు. ఒక ముసలాం పోయి కూర్చుంది, వాళ్ళు కూటమి పెడితే ఆ కూటంలో ఆ దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. చెప్పేటప్పుడు దేవుని కార్యం వర్ణించినప్పుడల్లా ఏమో హల్లెలూయా అని పెద్దగా అరుస్తుంది. వాళ్ళ సంఘంలోనే హల్లెలూయా అంటే ఊరుకోరు. వాళ్ళు మర్యాదకు చెప్పారు, ఇక్కడ నువ్వు హల్లెలూయాలంటే ఊరుకోము, ఇది హల్లెలూయా సంఘం కాదు, నోరు మూసుకొని కూసోమని చెప్పారు. ఏమకి అదేందయ్యా తప్పేముందండి? తప్పే ఇక్కడ అనకూడదు, అంతే. నోరు మూసుకొని కూర్చో. సరే, నాకెందుకు కూర్చొని కూర్చొని కొంచెంసేపాకి మళ్ళీ దేవుడు కార్యం ఏదో చెప్పాడు, ఆయన మళ్ళీ వేసింది స్తుతి హల్లెలూయా అని. ఈసారి ఇంకొంచెం దగ్గరికి వచ్చి చెప్పారు, ఇంకోసారి అన్నామంటే తీసుకెళ్ళి బయట వేస్తామని. ఎట్లా పెట్టుకొని కూర్చుంది. ఎందుకు? ఉండలేకపోతుంది. బలిపీఠం మీద దైవజనుడు చెబుతున్నాడు, ఏదో కార్యం, దేవుడి కార్యం వినబడ్డప్పుడల్లా ఏం స్తుతించకుండా ఉండలేకపోతుంది. మూడోసారి వేసింది కేక మళ్ళీ. ఇక నాలుగోసారి వేస్తే తీసుకెళ్ళి బయట వేద్దామని రెడీగా ఉన్నారు. వాళ్ళ కర్మగాలి నాలుగోసారి కూడా హల్లెలూయా అంది. ఇక నలుగురు పట్టుకున్నారు. లే బయటికి బా అంటే, ఎందుకు రావాలయ్యా? నేను యేసయ్యను స్తుతిస్తే మీకేం వచ్చిందయ్యా? నేను రానని కూర్చుంది అక్కడే. నలుగురు పట్టుకొని ఆవంతును మోసుకొని బయటికి పోతున్నారు. అప్పుడు ఆమె కూర్చున్న వాళ్ళతో అంటుంది, అమ్మా, యేసయ్య యెరూషలేము వచ్చినప్పుడు ఆయన్ని ఒగ్గాడిద మోసింది కదా అనంట. ఒగ్గాడిద మోసింది కదా, ఆయన్ని స్తుతించినందుకు నన్ను 4 గాడిదలు మోస్తున్నాయి. నన్ను 4 గాడిదల చేత మోపిస్తున్నాడు నా యేసయ్య. తీసుకెళ్ళి బయటేశారు. ఏమిటి ఆ వీక్నెస్? ఏమిటి ఆ లోపం? ఏమిటి ఆ బలహీనత? అంటే ఆయన కార్యములను గురించి వినబడినప్పుడు ఆయనను స్తుతించకుండా ఆమె ఉండలేకపోయింది. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ.
క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నడిపించబడి, యేసు క్రీస్తు ప్రభుని రుచి చూచి ఆయనలో ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డల యొక్క లక్షణాల్లో రెండవ లక్షణం, ఆయనను తప్ప మరి దేనిని వారు మహిమపరచరు. ఆయన కంటే మరి ఏది కూడా వారికి ఎక్కువ కాదు, ఘనం కాదు, గొప్ప కాదు. వాళ్ళు నోరు తెరిస్తే ఆయనను గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆయన గురించి పాడుతూ ఉంటారు, ఆయనకు స్తోత్రాలు చెబుతూ ఉంటారు. ఏ కొంచెము మేలు జరిగినా కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడుతుంటారు. నా ప్రభువు ఇచ్చాడు, స్తోత్రం, హల్లెలూయా అని. కొంతమందికి ఇది అతిలాగా కనపడవచ్చు, సోదోళ్ళకే. ఎవరికే? కొంతమంది సోదోళ్ళు ఉంటారు, సోదోళ్ళు అతిలాగా కనపడవచ్చు వాళ్ళకి. కానీ ఆత్మ సంబంధులకి అది విధి, అతి కాదు, అది విధి. ఆత్మ సంబంధులు ఆయనను సన్నుతించకుండా ఉండలేరు. ఎప్పుడు వారి స్తుతి ద్వారా ఆయన సన్నిధిని తమతో నిలుపుకుంటారు. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. అది నోరు తెరిస్తే ఆయన స్తుతి, మాట్లాడితే ఆయన మాట, పాడితే ఆయన పాట. పరిశుద్ధాత్మ సంబంధుల యొక్క లక్షణాల రెండవ లక్షణం ఇది. ఏ కొంచెము మేలు పొందినా సరే తెల్లవారు నిద్ర లేచారా, స్తుతించకుండా ఊరుకోరు. రాత్రిలోనే చాలామంది పోయారు కాటికి, నాయన నీ కృపతో నాకు మరో రోజు చూసే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు, నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు. ఆత్మ సంబంధుల లక్షణాలు. అంతేకాదు ఇక ఏదైనా పొందనే. బియ్యం దగ్గరకు పోయి బియ్యం తీసుకునేటప్పుడు స్తోత్రం. చాలామందికి ఇది లేదు, నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. వస్త్రాల దగ్గరికి పోయి స్నానం చేసి బట్టలు కట్టుకునేటప్పుడు స్తోత్రం. చాలామంది దేహాలకు సిగ్గు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, నాకు మంచి వస్త్రాలు ఇచ్చాడు నా దేవుడు, నా దేవునికి స్తోత్రం. స్తుతించకుండా ఉండలేరు. ఆరోగ్యవంతమైన దేహాన్ని బట్టి స్తోత్రం, రక్షణను బట్టి స్తోత్రం, కుటుంబ క్షేమాన్ని బట్టి స్తోత్రం, పట్టడన్నాన్ని బట్టి స్తోత్రం. ఏదన్నా పొందనే కృతజ్ఞత చెప్పకుండా ఉండటం వారి వల్ల కాదు. ఇప్పుడు ఆయన యేసన్న గారి గురించి చెప్పాడు, నా కోసం చాలా చేశాడు, నన్ను ఎట్లా తిప్పాడు అట్లా తిప్పాడని. ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఆయన ఏమైనా తగాద వేసుకుంటాడా? పోనీ ఆయన ఏమైనా చూస్తున్నాడా, ఈయన ఈ మాట చెప్తాడా లేదా అని ఆయన ఏమైనా చూస్తున్నాడా? పోనీ తర్వాత అయినా ఈ వీడియో ఆయన చూసే అవకాశం ఉందా? ఎవరు అన్న చూసే ఛాన్స్ ఉందా? లేదుగా. అయినా సరే కృతజ్ఞత, ప్రభు చేసిన మేలుని తలపోసుకుంటారు నీతిమంతులు. అంతేకాదు దేవుని సంబంధులు చేసిన ఉపకారములను కూడా తలపోసుకుంటారు నీతిమంతులు. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఏరు దాటిన దాకా ఓడమల్లన్నా, ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న బతుకులు బతకూడదు. కృతజ్ఞత కలిగిన బ్రతుకు బ్రతకాలి. దాన్ని దేవుడు ఇష్టపడతాడు. అలాంటి బుద్ధి గల వారిని దేవుడు అంతము వరకు వాడుకుంటాడో ఆశీర్వదిస్తాడు. అలాంటి మనస్సు కలిగిన వారు. దావీదుకుందా మనస్సు, అందుకే దావీదుని దేవుడు దీవించున్నాడు. కృతజ్ఞతా బుద్ధి. యోనాతాను నాకు మేలు చేశాడు నా సహోదరుడు, ఇప్పుడు నేను రాజునయ్యాను. యోనాతాను లేడు. యోనాతాను సంబంధులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రండి, నేను రాజుని, నా పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళని కూడా రాజు తర్వాత అంతటి వాళ్ళని చేస్తాను, తీసుకొని రమ్మని అడిగాడు. మెఫీబోషెత్ అనేవాడిని తీసుకొచ్చి చూపించారు. అవిటివాడైనా సరే తన పక్కన సింహాసనం, తన పక్కన ఆసనం ఇచ్చి దాని మీద కూర్చోబెట్టి రాజుకి ఎంత ఘనత ఉందో అంత ఘనత అతనికి ఇప్పించాడు దావీదు. దేన్ని బట్టి? యోనాతాన్ను బట్టి. కృతజ్ఞత. ఇంత మేలు పొందిన ఆ మేలుకు తగ్గ కృతజ్ఞత మన హృదయంలో ఉంటే దాన్ని చూస్తాడు దేవుడు, దానికి ప్రతిఫలం తప్పకుండా దయచేస్తాడు. ఎప్పటికీ కృతజ్ఞత హీనత అనేది మన దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి. మేలు పొంది కీడు చేసే తత్వం ఉండకూడదు, పొందిన మేలు మర్చిపోయే తత్వం ఉండకూడదు. దాన్ని దేవుడు అసహించుకుంటాడు. ఏ కొంచెం మేలు మనుషులు చేసినా దేవుడు చేసినా దేవునికైతే స్తుతి చెప్పాలి, మనుషులకైతే కృతజ్ఞత కలిగి బ్రతకాలి, తిరిగి మేలు చేయాలి. 2 ఆత్మ సంబంధులు దీన్ని తప్పకుండా పట్టించుకుంటారు, పాటిస్తారని చెప్తున్నాను నేను.
ఇలా దేవుడి మేళ్ళని తలపోసుకుంటూ ఉంటారు కదా. అందుకని ప్రతి దానిలోనూ దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతారు ఆత్మ సంబంధులు. మనందరం ఇలా తయారు కావాలనేది దేవుని కోరికే. నోరు తెరిచి చెత్త మాటలు మాట్లాడటం కాదు, స్తుతి, ఆయన స్తుతి. 2 అయిపోయింది. మొదటిది ఏం చెప్పాను? ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేరు. రెండోది ఏం చెప్పాను? ఆయనను స్తుతించకుండా మహిమపరచకుండా ఉండలేరు. అదొక వీక్ పాయింట్ అయిపోయింది. మూడవది, ప్రతిరోజు ఆయనతో కలవకుండా ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు. అదొక వీక్ పాయింట్ అయిపోయింది. ఏ కొంచెం అవకాశం దొరికినా మనుషులతో మాట్లాడబుద్ది కాదు. ఏ కొంచెం అవకాశం దొరికినా అలా ఏకాంతంగా కూర్చొని ఆయనతో మాట్లాడదాం, ఆయనతో గడుపుదాం అనిపిస్తూ ఉంటుంది ఆత్మ సంబంధుల మనస్సు. మీలో ఎంతమందికి ఉందో ఏమో ఈ మైండ్. కొంతమందికి తీరిక ఉండదు పాపం, పొద్దుంత సమానం పని చేసుకోవాలి. మరి రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళకి ఛాన్స్ వస్తే, ఏ పూటన్నా సెలవు వస్తే వాళ్ళు ఇంటికాడ ఉండరు, అలా మందిరానికి వచ్చేస్తారు, లేకపోతే ఆ ప్రార్థన తోటకి వెళ్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా సెలవు వస్తే 10 మంది కలిసి మాట్లాడుకొని అంత ఆహారం వండుకొని ఆటో ఒకటి వేసుకొని నేరుగా తోటకి వెళ్ళిపోతారు. ప్రార్థన తోటకి వెళ్ళిపోయి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపిన కాడికి గడిపి శుభ్రంగా మొదట తిని మళ్ళా దేవునితో గడుపుతారు. ఆ రోడ్ల మీద తిరుగుదాం, బజార్ల మీద తిరుగుదాం, షికార్లు కొడదాం, ముసలమ్మ ముచ్చట్లు వేసుకుందాం, మాట్లాడదాం. ఈ దానికి దరిద్ర పనులన్నీ ఉండే వాళ్ళ మనసుల్లో. వాళ్ళకి ఏ కొంచెం అవకాశం దొరికినా ఆత్మ సంబంధాల గురించి చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు ఆత్మాభిషిక్తులు. యేసు ప్రభువుని రుచి చూచిన వారు, కాస్తో కూస్తో ఎదిగిన వారి లక్షణాల్లో మూడవది, వారు ఆయనతో గడపకుండా ఉండలేరు. వాళ్ళలో కాదు. ఎందుకంటే నాకు బైబిల్లో ఒక ఆయన తెలుసు, ఆయన అంతే చేశాడు. రాజుకి ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. కొంతమంది తెప్పించారులే, 30 రోజులు నా రాజ్యంలో ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి ఏ విజ్ఞాపనలు చెప్పకూడదు అని శాసనం చేస్తే, ఇట్టి శాసనము చేయబడినన్న సంగతి దానియేలు విని కూడా రాజాజ్ఞకు భయపడక యెరూషలేము తట్టు కిటికీలు తెరచి దినమునకు 3 మారు మోకాళ్ళుని అతడు తన దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇలా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతాడని కూడా తెలుసు. అయినా సరే నేను ఆయనకు ప్రార్థన చేయకుండా, అంటే ఆయనతో మాట్లాడకుండా, మనమేమో దాన్ని ప్రార్థన అన్నాం. భక్తుల లెక్కలో దేవునితో మాట్లాడుట, దేవునితో మాట్లాడటం అనేది ఆపేసి బతకటం నా వల్ల కాదు. దేవునితో మాట్లాడకుండా ఉండాలంటే దానికంటే చచ్చిందే మేలు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతా అవసరం అయితే, కానీ ఆయనతో మాట్లాడకుండా ఉండటం మాత్రం నా వల్ల కాదు అని రోజుకు 3 సార్లు ఆ పని చేస్తున్నాడంట. రాజు తెలుసుకొని, దానియేలో ఇలాంటి శాసనం ఉందని తెలుసుగా, ఎందుకు ఈ పిచ్చి పని చేసావా? 30 రోజులు ఆగలేకపోయావా? 30 రోజులేగా దానియేలు, 30 రోజులు కాదు, 3 రోజులు కాదు, 3 గంటలు కూడా నా వల్ల కాదు రాజా. నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను. నేను బ్రతుకుతున్నాను అంటే ఆయన వల్ల, ఉనికి కలిగి ఉన్నానంటే ఆయన దయ. ఒకవేళ నువ్వు సింహాల గుహలో వేసినా చచ్చిపోతా అవసరమైతే. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి 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 బ్రతుకుచున్నా నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా,
ఒక క్షణమైనా నీ నామం మరవకుంటే నీ మరణం కూడా నాకు మధురం అనించు. నిజంగా దానియేలు ఇలానే చేశాడు. ఎందుకంటే ఆయన సన్నిధి అంటే ఇష్టం. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. ఎవరితో మాట్లాడితే ఆయన మాటలే. ఏ కొంచెం అవకాశం వచ్చినా వెళ్ళిపోదాం, ఆయన దగ్గర కూర్చుందాం, ఆయనతో మాట్లాడుకుందాం, ఆయనతో గడుపుదాం అనిపిస్తుంటుంది ఆత్మ సంబంధులకి. నీకు అది ఇరిటేట్గా ఉందంటే, నీకు అలా అనిపించట్లేదంటే నువ్వు ఆత్మలో చల్లారిపోయావు, ఆత్మను ఆర్పేసుకున్నావు అని అర్థం. నీకు ఆయనతో గడపటం కంటే లోకంతో గడపటం ఇష్టం అవుతుంది అంటే నువ్వు ఒక మెట్టు దిగిపోయావని అర్థం. నువ్వు చల్లారుతున్నావని అర్థం. నీకు ఏ కొంచెం అవకాశం వచ్చినా నేను ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడుకోవాలి. నేను చెబుతున్నా కదా, ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా. నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళకి ఎవరన్నా వచ్చి కూర్చొని మీటింగ్ వేసినా సేదర పుట్టిద్ది. అబ్బా వీళ్ళు పోతే బాగుండాయా, కాసేపు నీతో కూర్చుంటా ఏసయ్యా. మనసులో వాళ్ళ ఫీలింగ్ అది. మామూలుగానే నవ్వుతో మాట్లాడదా, అదే అవును కదా, నిజం. అబ్బో పోయా, ఇంక పోయా, నీకు దండం పెడతాం, పోయా ఓమ్మా నీకు దండం పెడతాం, పోతల్లే కాసేపు దేవునితో మాట్లాడుకోవాలి. అదే ఇష్టం. నిజంగా మీలో ఎవరికన్నా అనిపించిద్దా? ఎవరన్నా కూర్చొని బాతాకానికి కొడతా ఉంటే చిదర పుట్టిద్దా పుట్టుదా? వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు, కాసేపు దేవుడితో మాట్లాడుకోవచ్చు అని ఎంతమందికి అనిపిస్తుంది? అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు అడిగినా ఈ ముందున్న వాళ్ళు చేతులు ఎత్తున్నారా, వెనకోళ్ళు చేతులు ఎత్తట్లా, ఏం బాబా మీకు లేదా? ఎంతమందికి ఉంది అలాంటి మనస్సు? ఏ కొంచెం అవకాశం దొరికినా నేను ఇవన్నీ ఒకదించుకొని నేను వెళ్ళి ఆయనతో కూర్చోవాలని ఎంతమందికి మనసు లాగుతుందో వాళ్ళు లైన్లో ఉన్నారు, బతికున్నారు ఆత్మీయంగా. అంటే ఉండలేం, అదే ఇష్టమైపోయింది. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు, కీర్తి కిరీటాలు, ఆ కీర్తి కిరీటాలు, కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, నీకే నా ప్రభు. దేవునికి మహిమ. ఇంకా వాళ్ళని ఎయ్యి కలవరపరచవు. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న నా మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నా మీద ఇన్ని బరువులు ఉన్నాయి, నేను ఎట్లా చేసేది, నేను ఎలా చేసేది అనే కలతలు ఉండవు. ఎన్ని బరువులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా మొత్తం డీల్ చేసేది ఆయన కానీ నేను కాదుగా. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న నీ మధుర బంధమే నాకు చాలు, నీ మధుర బంధమే నాకు చాలు. నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు. నీవు మెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. హల్లెలూయా.
ఇవన్నీ ఎంతమంది వాస్తవం ఒప్పుకుంటారండి? నిజమేనన్నా ఇవన్నీ అనేది? నిజంగా నీకు ఆయన పట్ల విశ్వాసం ఉంటే ఈ బరువు బాధ్యతల టెన్షన్ కూడా ఉండదు. ఆయన తన కార్యములన్నీ ముగించి విశ్రాంతిలో ఉన్నట్టు ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కూడా తన పని చాలించుకొని విశ్రాంతిలో ఉండటం నేర్చుకుంటాడు. అంటే ఏంటో తెలుసా? నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను వాళ్ళని డీల్ చేయాలి, నేను వీళ్ళని డీల్ చేయాలి, అబ్బో ఈ కుటుంబ బరువు అంతా నా మీదే ఉంది ఓ అని గందరగోళంగా. అదంతా ఆయన ఎరగక మునుపు. వారు ఆయన్ని ఎరిగిన తరువాత తాము పని చేయటం అంటే తాము మెంటల్ టార్చర్ అనుభవించటం అనే దాని నుంచి విడుదల పొందుతారు. దేన్ని బట్టి అంటే ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి. ఆయన యందు విశ్వాసం నిజంగా మనకుంటే ఖచ్చితంగా విశ్రాంతిలో ఉంటాం. ఆ విశ్రాంతిని అనుభవించే వాళ్ళే విశ్వాసులు. ఆయనలో ఉండి కూడా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారంటే వాళ్ళు అల్ప విశ్వాసులు లేదా అవిశ్వాసులు. ఒరిజినల్ విశ్వాసులు అయితే మెంటల్ టార్చర్ అనుభవించరు. మొత్తం బరువు ఆయన మీద వేసి ఏదన్నా జరగని, ఆయన చిత్తం లేకుండా ఏది అటు కానీ ఇటు కానీ కదలదు. ఒకవేళ ఏదన్నా నాకు వ్యతిరేకంగా ఉన్నా నా తండ్రి నాకు అనుకూలంగా మారుస్తాడు. ఆయన ఉన్నాడు కదా. ఎవరున్నారు? నీవు నాకుండగా నీవే నాండగా. ఎప్పుడన్నా పాడారా మనస్ఫూర్తిగా ఈ పాట? ఏది ఇక్కడ కాదు, మైకు తీసుకొని కాదు, ఇంట్లో పాడారా? ఎంతమంది పాడారా? చేతులు ఎత్తండి. రోజు పాడుకోండి. సమస్యల్లో పాడుకోండి, సంతోషంలో పాడుకోండి, ఇరుకుల్లో పాడండి, ఇబ్బందుల్లో పాడండి. ఒకటే సమస్య వచ్చింది, ఏం లేదు, 2 రోజుల్లో అప్పు కట్టాలి, లేకపోతే వాడు చీతర చేస్తా అన్నాడు, టెన్షను. అప్పుడేం పాడాలి? అదే పాడతారా? లేకపోతే నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా అని పాడతారా? ఒకటే పాట. ఏం పాట? నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవేనా 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 ఆత్మదాహము తీసిన వెంబడించిన బండవు. అదే కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. ఒక నిమిషం. కొండల వైపు అన్న దగ్గర మనుషుల వైపు అని పెట్టండి. ఇప్పుడు పాడు. తర్వాత శోధన అని పెట్టండి. ఓకేనా? ఫస్ట్ మనుషులు, తర్వాత శోధన. ఫస్ట్ కొండలు పాడాం కదా, ఇప్పుడు మనుషులు. కలవరపడినే కొండల వైపు మనుషుల వైపు నా కనులేతి వధువతో నేను దేవునికి మహిమ. హల్లెలూయా. మూడోది ఏంటిది? శోధన వైపు. మరి దేనికి వెళ్ళి చూద్దామండి? విశ్వాసులం అండి మనం. విశ్వాసులు, మన పిశాసులం కాదు. ఎవరు? విశ్వాసులు అంటే విశ్రాంతిలో బ్రతికే వాళ్ళని అర్థం. నరాలు వీక్నెస్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మెంటల్ ఎక్కిందాక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ కిడ్నీలో లివర్ చెడిపోయిన దాకా నిద్రలు గాయాల్సిన అవసరం లేదు. ఆ షుగర్లు, ఆ బీపీలు పెంచుకున్న దాకా జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు విశ్వాసం ఉంచిన దానివైతే విశ్రాంతిలో ఉంటావు. ఆ విశ్రాంతిలో ఉంటూ మొదలు పెడితే చెడిపోయిన కిడ్నీలు బాగుపడతాయి, చెడిపోయిన లివర్ బాగుపడుద్ది, షుగర్ డౌన్ అయింది, బీపీ డౌన్ అయింది, అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి, అన్నీ మారిపోతాయి. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నువ్వు సరి చేయబడతావో, మానసికంగా ఎప్పుడైతే నువ్వు లైన్లో ఉంటావో, శరీరం కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చిద్ది.
నిజంగా కొంతమంది వెయిట్ లాస్ కోసం చాలా తిప్పలు పడుతున్నారు. నేను ఒక సలహా చెబుతా, వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం లేదు, ఒక నెల రోజులు బాగా ఆలోచించండి అన్నిటి గురించి. కేజీలు తగ్గకపోతే అప్పుడు అడగండి. యేసయ్యని కలుసుకోకముందు టెన్షన్లన్నీ, ఒత్తిళ్ళన్నీ, మెంటల్ టార్చర్లన్నీ, యేసు ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన యందలి విశ్వాసం ఉంచిన తర్వాత ఇక వాటికి స్థానం. నేనైతే అదే అలవాటు చేసుకున్నా. గట్టిగా ఎదురు దెబ్బ తగులుతుందో అనుకుంటే ఇకేం లేదు, పాట పాడుకోవటమే. సర్వకృపానిధివే ఇట్ట పాడుతుంటే నాకెళ్ళి ఉర్రపర్ర చూస్తారు మా వాళ్ళు. ఇక్కడ ఉన్న పరిస్థితి నీటి పాటలేందని, మరి లేకపోతే కూర్చొని ఆడవాలా? సర్వకృప వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి. స్తోత్రం. నాకేమో ఇది ఒక వీక్నెస్, నేనేమో ఆయన పాడకుండా ఉండలేను. పాడుకుంటే మీరు ఇంటికి పోవద్దు. సర్వకృపానిధివే సంపదల ఘనిది, సర్వకృపానిధివే సంపదల ఘనిది, సకలము కన్నులేతి చూచెదా, సకలము 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 చేయగలని వైదేనా, కన్నులేతి చూచెదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదు. దేవునికి మహిమ. ఏదన్నా రాని పోయి మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయనకి అప్పచెప్తారు, ఆయనతో మాట్లాడతారు, కేసులు అక్కడ రాస్తారు ఆయన దగ్గర. ఇంకంతే మెల్లగా ప్రశాంతంగా అన్ని పక్కన పడేసి రిలాక్స్గా ఉంటారు. అలా ఉంటేనే విశ్వాసి నువ్వు. అలా ఉండకుండా దడ ఆయాసం పెంచుకున్నావంటే నువ్వు సగం విశ్వాసివి, అల్ప విశ్వాసివి, అటు ఇటుగాని విశ్వాసివి. దేవునికి స్తోత్రం. అంతే. నిజంగా నీకు విశ్వాస బలం ఉంటే మెంటల్ టార్చర్లు ఉండవు, టెన్షన్ ఉండదు. ఆయన చూసుకుంటాడేవా, ధీమాగా ఉంటాం. ఆయన కూడా గమనిస్తుంటాడు మన విశ్వాసం ఏ పాటిదో. దేవునికి స్తోత్రం. భార్యను తీసుకెళ్తే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారండి? వేరే వాడు వచ్చి భార్యను తీసుకొని పోయాడు, ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా? ఒకసారి కాదు, 2 సార్లు ఇద్దరు రాజులు చేశారు ఆ పని అబ్రహాంకి. 65 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఫరో అనే రాజు తీసుకొని పోయాడు 65 ఏళ్ళ ఆమెని. 65 ఏళ్ళ ఆమె మనం ఏమంటాం? బామ్మగారు అంటాం. ఆ బామ్మగారిని తీసుకొని పోయాడు అంటే ఆమె బామ్మగారిలాగా లేదు. 65 ఏళ్ల ప్రాయం వచ్చిన శారాకి ఐగుప్తు మొత్తంలో కూడా అంత చక్కనిది లేదట. మరి ఏం బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో దాని పేరేందో మనం తెలుసుకోవాలి తర్వాత రేపు పోయినప్పుడు. మరి ముఖానికి ఏం పూసిందో ఏమో, ఏం పోయిలే. గుణం, సద్గుణం అనే అలంకారానికి మించిన ఆకర్షణ లేదు. సరే 65 ఏళ్ళు అంటే ఒక రకంగా ఉందనుకుందాం. 80 ఏళ్లకు ప్రాయంలో కూడా తీసుకెళ్ళాడు ఒకడు, అభిమేలెకు. వాళ్ళు భార్యను తీసుకెళ్తే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా? మీరు చూడండి, అబ్రహాం ప్రార్థన చేశాడా? భార్యను తీసుకెళ్లారు ఫరో. అబ్రహాం ప్రార్థన చేసినట్టు ఉందా? ప్రార్థన చేసినట్టు ఉందా? చూడండి, తప్పేం లేదు. చూడండి ఆదికాండం ఒకసారి చూడండి, చూత 15వ వచనం చూడు. 12, 15, 14 నుంచి చదువు. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను.
అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? చూడండి, ఏమని చెప్పమన్నాడు? అన్నాను చెప్పు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? మా చెల్లెలు అని చెప్పాడు భార్యని. సరే, బాగుంది, ఏదో అబద్ధం ఆడారు అనుకున్నంత అయింది. ఆమెను తీసుకొని పోయారు. తీసుకొని పోయి ఊరకేం వదిలిపెట్టలా, రకరకాల ఐటమ్స్ ఇచ్చాడు ఆయనకి. నువ్వు అన్నావు కదా మీ చెల్లెలు కదా, మీ చెల్లెల్ని నేను తీసుకెళ్తున్నాను, అందుకు కానుక ఇవన్నీ నీకు ఇస్తున్నానని ఇచ్చాడు. సరే, ఏం పర్లేదు ఆడ పెట్టండి అన్నాడు మొత్తం. ఇప్పుడు భార్యను తీసుకొని పోతే ఎవరు ప్రశాంతంగా ఉంటారండి? నాకు అర్థం కాదు అసలు. అది చూస్తేనే ఒక కోపం వచ్చింది. ఎవడన్నా మన భార్య వైపు ఎవడన్నా వేరే వాడు చూస్తేనే మనకి ఎక్కడో ఆత్మలో మండుతూ ఉంటుంది కదా. ఆయన ఏమనలేక ఏమన్నా ఎదుగుతాం. ఒకళ్ళు ఉంటారులే నేత్రానందం గాళ్ళు, వాడికి ఒకటే చూపు, గుణం తగిలినోడు చూసినట్టు చూస్తాం. గుణం తగిలినోడికి మెదడు పని చేయక నీళ్ళకపోయి అది ఒకటే చూపులో ఉంటాడు. అట్లా గుణం తగిలినట్టు చూసినట్టు చూస్తానే ఉంటాడు ఒక్కొక్కడు. వాడు ఊరక చూస్తుంటేనే మనకు కోపం వస్తుంటుంది. ఆ ఏకంగా తీసుకొని పోయాడు. అబ్రహాం ప్రార్థన చేసినట్టు కూడా లేదు అక్కడ. నాకు అర్థం కాదు, ఏందా ధీమా అంటే? నేను ఎక్కడో మెసొపొతేమియా ఊరు అనే ప్రాంతంలో ఉన్నా, నన్ను రమ్మని పిలిచాడు. హారానికి వచ్చి ఆడ ఆగా. ఇక్కడ కూడా కాదు, నువ్వు రా అని 2 సార్లు దర్శించి పిలిచాడు. ఇంతసేపు నా వెంటబడి ఇంతగా నన్ను పిలిచి ఇంత పట్టుదలగా నన్ను తీసుకొచ్చినోడు ఇప్పుడు బాధ్యత ఆయనే తేల్చాలి, ఆయనే చూడాలి. నాకు తెలియదు. అది మరి అబ్రహాం విశ్వాసం అంటే. నాకు తెలియదు, నువ్వే నా చేయబట్టుకున్నావు, నన్ను నడిపించావు కాబట్టి నా భార్యని ఎట్ట తెస్తావు నాకు తెలియదు, నువ్వే చూసుకొని వదిలేసి ఊరుకున్నాడు. ఈ అబ్రహాంలో ఉన్న విశ్వాసం దేవుని మీద తను డిపెండ్ అయిపోయి బాధ్యతను వదిలేసిన తర్వాత ఇప్పుడు దేవుడికి బాధ్యత ఎవరికి పడింది? దేవుడికి పడింది. ఇక దేవుడు ఫరోను దర్శించడం మొదలుపెట్టాడు. మహావేదనల చేత బాధించినట. ఒకసారి చదువు 17వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోకి కూడా మూడింది. మరి ఎక్కడెక్కడ గడ్డలు లేచిన ఏమో సంగతి మనకు తెలియదు. ఏ లేదు, ఆయన మొత్తితే గడ్డల రోగంతోనే మొత్తుతాడు. దేవునికి స్తోత్రం. మరి లేకపోతే వాడికి ఏ బలహీనత వచ్చిందో మనకు తెలియదు. ఎలర్జీ వచ్చిందో, లేకపోతే ఇంకొకటి వచ్చిందో, నపుంసకత్వం వచ్చిందో, ఏం వచ్చిందో మనకైతే తెలియదు. మొత్తానికి ఇప్పుడు ఫరో ఇంటివారు మొత్తం మహావేదనల చేత బాధించబడ్డారు. చదువు. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, అయ్యా, నీవు నాకు చేసినది. వాళ్ళకి అసలుకి శకునాలు చూసే లక్షణం ఉంది. గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అని ఉంటాయి ఇక శకునాలు. ఏమో ఎగ్గు పెట్టింది, మా ఇంట్లో అడుగు పెట్టింది, ఇక మాకు మూడింది, మాకు ఏమేమవుతుందో మాకు అర్థం కావట్లా, దండం పెడతాను, అసలు వాస్తవం చెప్పయ్యా అని పిలిచాడు. అప్పుడు ఉన్న సంగతి చెప్పాడు. దండం పెట్టి ఇంకాసిన అప్పచెప్పి, నన్ను దీవించయ్యా, పొరపాటు పడ్డాను, నీ భార్య అని చెబితే తీసుకురాకపోదును, నువ్వు చెల్లెలని చెబితివి, తెస్తిని, ఇంత పని చేసావు, నన్ను సత్యవాడిగా అన్యాయంగా అని దండం పెట్టి అప్పచెప్పాడు. స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూచినప్పుడు దేవుడు కదిలి చేసిన కార్యాలవి. నేను నీ ఎదుట ఉన్నాను, నీ మాట విని వచ్చాను, నువ్వే చూసుకో. తర్వాత ఆమెను ఆయనకు అప్పచెప్పి పంపించినాక వాళ్ళ ఇంట్లో సమాధానం వచ్చింది. ఫరో ఇంట్లోనూ ఆ మిగిలిన వాళ్ళ ఇళ్లలో. లేకపోతే మొత్తం ఇక శాపం స్టార్ట్ అయింది. నీకోసం రాజులను కదిలించే సత్తా ఉన్నవాడు మన దేవుడు. నీకోసం అధికారులను కదిలిస్తాడు, నీకోసం అధికారులను కదిలిస్తాడు, రాజులతో మాట్లాడుతాడు. జాగ్రత్త, నా దాసుడు అబ్రహాం అంటే ఎవరు అనుకున్నావు? ఏ లాభాను, ఏమన్నా అల్లుడిని తన్నాలని పోతున్నావా? యాకోబునే, నా సేవకుడు రా, నా దాసుడు యాకోబు. అతన్ని సమీపించి మంచియే కానీ చెడ్డయే కానీ నువ్వు మాట్లాడావా, నువ్వు చస్తావు. పోయి మర్యాదగా కలిసి మర్యాదగా రా. నీకు తెలియదు ఆయన మాట్లాడినట్టు. నీ కోసం, నీ పక్షంగా ఆయన మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన చేయాల్సిన విధంగా కార్యాలు చేస్తాడు. ఆయన ఏం కంగారు పడాల్సిన అవసరంలా, నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. ఎవరితో మాట్లాడితే నీకు మేలు కలిగిద్దో, ఎవరితో మాట్లాడితే కార్యాలు జరుగుతాయో మాట్లాడాల్సిన వాళ్లతో ఆయనే మాట్లాడుతాడు.
దిగులు పడదో. విశ్వాసము గలదానవై ఆయన సన్నిధిని ప్రేమించు. విశ్వాసము గలవాడవై ఆయన సన్నిధికి చేరి నీ బాధ, గోడు, వేదన అంతా చెప్పు చెప్పు చెప్పు. మనుషులకు చెబితే ఒకసారి వింటారు, రెండోసారి చెబితే ఈ మనిషి కనపడితే మైండ్ తింటున్నాడు రా అనుకుంటారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నీ బాధ 10 సార్లు 10 మందికి చెప్పుకునే కంటే ఆ 10 సార్లు ఒక్క దేవుడు నీ ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళి చెప్పుకో. 10 సార్లు 10 మంది దగ్గరికి వెళ్ళి 10 సార్లు నీ బాధ చెప్పుకునే కంటే ఆ 10 సార్లు ఒక్కడే ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి 10 సార్లు చెప్పు. జవాబు ఎందుకు రాదో చూద్దాం. ఆత్మ సంబంధులు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నోళ్ళు, ఆత్మచేత నింపబడ్డోళ్ళు, యేసులో ఎదిగినోళ్ళు, యేసు ఏంటో రుచి తెలిసినోళ్ళు ఆ పనే చేస్తారు. ఉండలేరు ఆయన సన్నిధికి పోకుండా. ఏదన్నారా అని ఆయనకే. ఇన్ని సమస్యలు నలుగుతావు, ఎవరికి చెప్పబోయింది నువ్వు? అసలు ఏంటి నీదేమా? కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను అడుగుతారు, అమ్మాయి మరి ఇన్ని రకాలుగా నలిగిపోతా, మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలా? ఇన్ని రోజులు కాదు, ఇప్పుడు కూడా చెప్పను మీకు. ఏం చేస్తారు మీరు చెబితే? తల ఒక మాట అంటారు. ఒకవేళ ఏదైనా సాయం చేసినా బతికున్నంత వరకు దెప్పి పొడుస్తూనే ఉంటారు. లేకపోతే నీ కర్మను అనుభవించు, నీ దినం ఎట్లా చేసుకొని తిడతారు. తప్పించి ఇంకేం చేస్తారు మీరే? అందుకే నా సమస్యను చెప్పినప్పుడు దాన్ని విని అర్థం చేసుకొని నాకు సహాయము చేయగలిగిన నా దేవునికే నా గోడంతా చెప్పుకుంటున్నాను, నా దేవునికే విన్నవించుకుంటున్నాను. కొంతమంది తండ్రుల్ని కొడుకులు అడుగుతారు, కాదు డాడీ ఇంత సమస్య ఉన్నప్పుడు మరి మాకు చెప్పొచ్చుగా. ఏం మమ్మీ మాకు చెప్పొచ్చుగా, మరి ఆయన ఎందుకు అంతసేపు నలగటం? మాకు చెబితే మేము డీల్ చేస్తాంగా. మమ్మీ చెప్పాలా డాడీ గురించి? ఆయన కన్నోళ్ళరా మీరు, మీకు ఆయన చెప్పుకునేది ఏంది? ఫస్ట్ నుంచి ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆయనకి ఏదన్నా వస్తే నాకు చెప్పడు, మీకు చెప్పడు, చెప్పాల్సినోడికి చెప్తాడు. మీ డాడీ దేవుని యందలి విశ్వాసం ఉంచినోడు రా. మీ డాడీ వాళ్ళకెళ్ళకి చెప్పి ఏడుచుకునే రకం కాదు. ఆయన దేవుని ముందుకెళ్ళేవాడు. ఆయన సన్నిధి నువ్వు వెతుకుతావు. నువ్వు ఆత్మ సంబంధి అయితే ఉండలేవు. 3 సంగతులు చెప్పాను. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, నువ్వు ఆత్మచేత నడిపించబడితే ఇదిగో ఈ లక్షణాలు నీకు ఉంటాయి. మొట్టమొదటిది, ఆయనను గూర్చిన వార్త చాటకుండా ఉండటం నీ వల్ల. రెండవదే, ఆయనను సన్నుతించకుండా నీ వల్ల కాదు. మూడవదే, ఆయన సన్నిధిని వెతకటం మానలేవు. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే సన్నిధే, ఆయనే. 4వది, ప్రతిరోజు ఆయన స్వరము వినకుండా ఉండలేవు. ఆయన స్వరం వినాలి రోజు. ఆయన మాట్లాడాలి. ఆయన మాటలతో నడిపించబడాలి. ఆ అనుబంధం అలాంటిది. భక్తుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయన భక్తుడితో మాట్లాడతాడు. భక్తురాలు ఆయనతో మాట్లాడితే ఆయన కూడా భక్తురాలతో మాట్లాడతాడు. కొన్ని విచిత్రమైన జీవితాల సంగతి చెబుతాను నేను. కొన్ని విచిత్రమైన జీవితాలు ముగిస్తాలేండి, టెన్షన్ పడకండి. గాలాట్లేదు, నాకు అర్థమవుతుంది. మళ్ళీ వాన పడేటట్టుంది. స్తోత్రం. ఎందుకంటే నాకు కూడా లేదు సరిగా. ఈ ఒక్క వారం భరిద్దాం, నెక్స్ట్ వీక్ కల్లా ఫ్యాన్లు వచ్చేస్తాయి యేసునామములో. ఏం చెప్తున్నాను? కొంతమంది విచిత్ర భక్తుల సంగతి చెప్తా. దేవుని సన్నిధికి వెళ్తారు, దేవునితో మాట్లాడతారు, దేవుడు మాట్లాడబోయేటప్పటికి లేచి వస్తారు. అంతా తొందరే. కానీ దేవుని సన్నిధిని నిజంగా ప్రేమించే భక్తులు దేవునితో మాట్లాడటమే కాదు, దేవుడు మాట్లాడిన దాకా ఆగి ఆయన స్వరమును విని అప్పుడు కదులుతారు బయటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది ఉన్నారు. పిలాతు ఉన్నాడు. యేసు ప్రభుని విచారించి, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తినేని ప్రభు అంటే, సత్యం అనగానేమి అని అడిగాడు. సత్యం అనగా ఏమిటో చెప్పబోయేసరికి వీడు మళ్ళీ బయటికి వెళ్ళాడు.
ఈ ఈ ఈ పిలాతు లాంటి మైండ్ వాళ్ళు ఉంటారు, విశ్వాసుల్లో కూడా ఉంటారు ఇట్లాంటి మైండ్ వాళ్ళు. ఆయన దగ్గర పోయి విషయాలు చెప్తారా, సమస్యలు చెప్తారా, ఆయన బదులు ఇవ్వబోయేటప్పటికి అల్లీసి వచ్చేస్తారు. అట్లా రాకూడదు. ఆయన దగ్గరికి వెళ్తావు, ఆయనతో మాట్లాడతావు, ఆయన కూడా నీతో మాట్లాడిన దాకా కాస్త నిదానం కలిగి ఆగాలి. ఆయన మాట్లాడతాడు. మోకాళ్ళేసి నువ్వు కనిపెడితే నీ తలంపులకు ఒక వచనాన్ని చూపించవచ్చు, ఫలానా వచనం తీసి చదువు అనొచ్చు. లేకపోతే నీ డైలీ ధ్యానంలో అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడచ్చు, లేకపోతే స్వరం వినిపించవచ్చు, లేకపోతే దర్శనం చూపించవచ్చు. కానీ ఆ మోకాళ్ళేసి కాసేపు దేవుని సన్నిధిలో ఆ మౌనంగా కనిపెట్టి ఆ మౌనంగా ధ్యానించేటువంటి మనస్సుని భక్తులు కలిగి ఉండాలి. ఆత్రమాత్రంగా పోవటమనో హడావుడి చేసి తిరిగి ఆయన మాట్లాడబోయేసరికి పరిగెత్తుకుంటూ రాకూడదు. కొంతమంది అంతే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, ఓ 2,000 కావాలని అడిగావు, నేను ఇస్తానో ఇవ్వనో చెప్పాలిగా, చెప్పిన దాకా నువ్వు ఉండాలిగా. మనవాళ్ళ వ్యవహారం ఎట్టుంటో తెలుసా? చాలేమన్నా నాకు 2,000 కావాలి, యేసునామములో అడుగుతున్నాను, ఆమేన్. ఎట్లుంటుంది అది? కొంతమంది ఆవేశం భక్తులు నిలబడాలి కదా, కాసేపు కనిపెట్టాలి కదా, ఆయన ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలి కదా. హడావుడిగా పోవటం, హడావుడిగా రావటం తప్పు. 4వ మాట చెప్తున్నాను, ఆయన స్వరము వినకుండా రారు. ఒక్క మాట అయినా సరే ఆయన మాట తీసుకొని బయటకు వస్తారు. అదే సాధన చేయాలి. 4వది ఏంటి? ఆయన స్వరము వినకుండా ఉండలేరు. 5వ మాట, ఇక ముగిస్తున్నా, ఇంకెక్కువ పొడిగించదలుచుకోవాలా. 5 విషయాలలో ఉండలేరు. 4వది ఏంటి? ఆయన స్వరము వినకుండా ఉండలేరు. ఆదివారం రోజు ఆయన స్వరం వినపడేది సన్నిధిలో, వాక్యం ద్వారా. ఇక చుట్టాలు రాని, పక్కాలు రాని, ఎవడన్నా రాని, ఈరోజు నాతో దేవుడు ముఖాముఖి మాట్లాడే రోజు. ఆదివారం మాత్రం నా ఇంటికి రావద్దు, ఎందుకంటే నేను ఇంటికాడ ఉండను, మందిరంలో ఉంటాను. నేను ఆదివారం నా దేవుడి రోజు, ఆదివారం నా ప్రభు రోజు, ఆదివారం. నేను ఆదివారం బజార్లో పెట్టి తిరిగేవాడిని కాదు, నేను మందిరంలో కూర్చునేవాడిని. మిగిలిన 6 రోజులు ఎప్పుడైనా రావచ్చు నా ఇంటికి, మీకు ఆతిథ్యం ఇస్తా. నేను ఒకవేళ వర్క్ దగ్గర ఉంటే అడిగైనా సరే వచ్చి నీ బాధ్యత నెరవేర్చిపోతా. కానీ మందిరంలో ఉన్నప్పుడు మాత్రం నేను రాను. మొహమాటమే లేదు. ఆదివారం వస్తే మాత్రం మీకు అవమానమే. మేము వచ్చినా ఉండవా? ఇంత రిలేషన్ మేము వచ్చినా ఉండవు. నువ్వు ఎంత రిలేషన్ అయినా నా దేవుని కంటే ఎక్కువ రిలేషన్ నాకు ఎవరితో లేదు. నాకు ఆయన మెయిన్. ఆయన తర్వాత ఏదైనా ఏమైనా నా దేవుడు మాట్లాడే రోజు ఈరోజు. ఆయన సన్నిధిలో నుండి తన వాక్కును వినిపించే రోజు ఈరోజు. పరిశుద్ధుల సహవాసంలో కలిసే రోజు ఈరోజు. పరిశుద్ధాత్మ ఆరాధనలో ఏకీభవించి ఆత్మ అభిషేకంతో నింపబడే రోజు ఆదివారం. ప్రభు దినం, ప్రభు రోజు. 6 దినాలకు సరిపడా శక్తితో నింపబడే రోజు ఈరోజు. నా ప్రభు రోజు. పరిశుద్ధాత్మ సంబంధుల ఇలాంటి పట్టుబట్టండి, అలా భక్తి చేయండి, అలా నేర్చుకోండి. మొహమాటాలకు మెత్తబడకండి. వాడెంతటి వాడైనా సరే నాకు లక్ష్యము లేదు, నా దేవుడు ముందు తర్వాత ఎవడైనా. స్తోత్రం. మైకేల్ ఫారడే గురించి గతంలో చెప్పాను. మైకేల్ ఫారడే గురించి 2 అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను భ్రమింపజేసినప్పుడు విద్యుత్తు పుడుతుంది అనే ఫార్ములాను కనుగొన్నవాడు, విద్యుత్ శక్తిని కనుగొన్నవాడు మైకేల్ ఫారడే. ఆయన కనుగొన్న ఫార్ములా ప్రదర్శనాత్మకంగా రాజు ముందు ప్రదర్శించే ఛాన్స్ వచ్చిందంట ఒకరోజు. ఇలా జనం ఉన్నారు, రాజు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి ముందు తను కనుగొన్న ఫార్ములాని ప్రదర్శనాత్మకంగా చూపించేటువంటి టైం అది. గంట ప్రోగ్రాం. ఆ గంట ప్రోగ్రాంలో తను కనిపెట్టిన ఫార్ములా మొత్తాన్ని కూడా రాజు ముందు వివరించాడు. దాదాపు ఫైనల్ అయింది. ఇక చివరికి వచ్చి అది పూర్తి అవుతున్న టైంలో రాజు ఆశ్చర్యపోయాడు. లేచి నిలబడి ఇట్లా అభివాదం చేశాడంట.
మైకేల్ ఫారడేకి రాజు అభివాదం చేశాడు. అందరూ రాజుకు వందనాలు చేస్తారు, అభివాదం చేస్తారు. కానీ రాజు చేశాడు ఆయనకి. ప్రోగ్రాం అయిపోయింది. తర్వాత ఇక మైకేల్ కనుగొన్నటువంటి ఆ ఫార్ములా గురించి ఒక్కొక్కరు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇక వాళ్ళు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఆ గొప్పతనాన్ని గురించి. ఆయన వాళ్ళందరినీ ఆ వేదిక మీద వదిలిపెట్టాడు, రాజును వదిలిపెట్టాడు, మొత్తం వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయన సన్నిహితులకు తప్ప ఎవరికి తెలియదు. అంతా మాట్లాడుతున్నారు. రాజు కూడా వేదిక మీదే ఉన్నాడు. మనందరం మాట్లాడాం. మైకేల్ కూడా మాట్లాడితే బాగుండు. మైకేల్ ఫారడే ఏం మాట్లాడతాడో విందామని ఆయన పిలిస్తే ఆయన లేడాడా. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆ గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి తను వెళ్ళే చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయింది, ప్రార్థన స్టార్ట్ అయింది తను వెళ్ళే చర్చిలో. అందుకే అధికారుల్ని, రాజుల్ని వేదిక మీదే వదిలేసి రాజుల రాజైన వాని సన్నిధికి పరిగెత్తాడు, వెళ్ళిపోయాడు. అది ఆయన. మనం అడుగుదామా మైకేల్ ఫారడేని? చర్చ్ ఎక్కడికి పోయిద్ది, పాస్టర్ ఎక్కడికి పోతాడు, ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్లో వాక్యం వినొచ్చు. అధికారులతో కూడిన వ్యవహారం, రాజుతో కూడిన వ్యవహారం, ఆ ఛాన్స్ ఎవరికైనా వచ్చిద్దా? రాజు అంతటి వాడు నీకు అభివాదం చేశాడంటే ఎవరన్నా కదులుతారా? వాళ్ళందరినీ అక్కడ వదిలేసి ఏడకొచ్చి వచ్చి కూర్చున్నా ఇక్కడే ఉందయా అని అడుగుదామా? అప్పుడు ఏమంటాడో తెలుసా ఆయన? ఒరే బాబు, నేను కనుగొన్న దాన్ని ప్రదర్శించినప్పుడు ఆ కనుగొన్న ఆవిష్కరణ యొక్క గొప్పతనాన్ని బట్టి రాజు ముగ్ధుడై నాకు అభివాదం చేశాడు. దేన్ని బట్టి చేశాడు? నేను కనుగొన్న దాన్ని బట్టి. ఈ కనుగొనడానికి ఈ శక్తి, జ్ఞానం ఎవరిచ్చారు? ఆ రాజు కాదు, ఈ రాజు ఇచ్చాడు. ఏ రాజు ఇచ్చాడు? యేసు రాజు ఇచ్చాడు. రాజుల రాజు ఇచ్చాడు. ఒకవేళ నేను ఇది కనుక్కోకపోతే, నేను ఒక సామాన్యుడిగా ఉంటే, ఆ రాజు అనేవాడు వాని గేటు దగ్గరికి నన్ను రాణిస్తాడా? గేటు దగ్గరికి రాణిస్తాడా? గడప దగ్గరికి రాణిస్తాడా? అని మొహం నన్ను చూడనిస్తాడా? ఈరోజు రాజులు వచ్చి నా కాలు మొక్కేటట్టు చేశాడు అంటే ఆ జ్ఞానం వాళ్ళు ఇచ్చింది కాదు, నా దేవుడిచ్చింది. ఎవరిచ్చింది? నా దేవుడిచ్చింది. చెప్పు మరి, దేవునికి కాక ఎవరికి ఇవ్వాలి నేను ప్రయారిటీ? నా దేవుడే ఫస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పు, గట్టిగా చెప్పు. అది ఆయనే నాకు ప్రధానం, ఆయనే నాకు ప్రప్రథమం. మీరందరూ వచ్చి చప్పట్లు కొట్టారు, అభివాదం చేశారంటే ఎవరో కనుగొన్న దాన్ని బట్టే. కానీ నేను బికారినై ఉండగా, ఏమీ కనుగొనని స్థితిలో ఉండగా ఆ రాజు తన ఇంటికి రానివ్వడు, కానీ ఈ రాజు తన మందిరంలోకి నన్ను రానిచ్చాడు. గుండె చెదరని వేళ నా వెన్ను తట్టాడు. అసమర్థుడిని అని విలపించిన వేళ, లేదు లేదు, నిన్ను సమర్థుడిగా నేను చేస్తానని చేతబట్టి నన్ను చెక్కి ఈరోజు అనేకులు ఆనందించే స్థాయిలో నన్ను నా దేవుడు ఉంచాడు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. అలాంటి బుద్ధి, అలాంటి కృతజ్ఞత, అలాంటి మైండ్ ఉంది కనుకనే వాళ్ళు చరిత్ర సృష్టించారు, చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తుంది అంటే చాలా బాగా విద్యుత్. దేవునికి స్తోత్రం. అందరి ఇళ్లలో బల్బు కనుక్కున్నాడు ఒక క్రైస్తవుడు, దానికి విద్యుత్ శక్తి కనుక్కున్నాడు ఒక క్రైస్తవుడు. ఇద్దరు భక్తిపరులే. ప్రతిరోజు మనం బల్బ్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తును వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మైకేల్ ఫారడే. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పారు, ఇది మాది కాదు, ప్రభు మాకు ఇచ్చిన జ్ఞానం అని. థామస్ ఆల్వా ఎడిసన్ గారి దగ్గర ఎప్పుడు బైబిల్ ఉంటుందా? ఎప్పుడు బైబిల్. చర్చికి రావడానికి, బైబిల్ తీసుకొని రావడానికి కొంతమందికి ఏం ఫీలింగో చేతులు ఊపుతూ వస్తారు. నేను చెబుతున్నా, ఒకవేళ నీకు కొత్తగా వస్తే నీకు ఎగ్జామ్షన్ ఉంది, నువ్వు ఆల్రెడీ దేవుడిని ఎరిగిన వాడివై ఉండి బైబిల్ చేతపట్టడానికి సిగ్గుపడితే దేవుడు నీ ముఖం మీదనే ఉమ్ముతాడు నిన్ను థూ అని.
బైబిల్ని కనుగొన్నవాడు, బల్బుని కనుగొన్నవాడు ఎప్పుడు బైబిల్ని చేత పట్టుకొని ఉన్నాడు. ఎనీ టైం బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు నాతో మాట్లాడే రోజు ఆదివారం. నా దేవుడు నాతో మాట్లాడే రోజు, నా పరిశుద్ధులందరినీ కలుసుకునే రోజు, నా సంఘంలో, నా పరిచర్యలో నేను పాలు పంపులు పొందే రోజు, నా ప్రభువు శరీర రక్తాల్లో చెయ్యి వేసే రోజు. ఇప్పుడే కాదు, ఎప్పుడు, ఎవ్రీ డే దేవునితో మాట్లాడుకోవాలి. దేవుని మాటలు కూడా మనం వినటం అలవాటు చేసుకోవాలి. 4 చెప్పాను, 5వది లాస్ట్. ఈ 4 చేయకుండా పరిశుద్ధులు ఉండలేరు. 5వది, ప్రభు పని చేయకుండా ఉండలేరు. ప్రభు పని చేయకుండా ఉండలేరు. వాళ్ళకి ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా, ఎంత కుప్పేసినా సరే తృప్తి ఉండదు. ఎందుకు? అన్నీ ఉన్నాయి కానీ నీకు బాధగా ఉన్నావు ఏంటంటే, అన్నీ చేస్తున్నా కానీ నా దేవుడు పని చేయలేకపోతున్నాను, నా దేవుడు పని చేయలేకపోతున్నాను. నాకు తెలిసిన ఒక చర్చిలో ఓ పెద్ద ఆయన పొద్దున్నే మందిరానికి వెళ్ళాట. ఒక ఆమె మందిరం మొత్తాన్ని తుడుస్తుంది, మందిరం మొత్తాన్ని తుడుస్తూ ఉంది, శుభ్రం చేస్తూ ఉంది మందిరం మొత్తాన్ని. ఆ మందిరం అయిపోయిన తర్వాత వాష్రూమ్స్ దగ్గరికి వెళ్ళింది. వాష్రూమ్ ఆ గదులన్నిటినీ శుభ్రంగా కడుగుతూ ఉంది. పాపం ఈ పెద్ద ఆయన చూశాడు. పాపం ఈ అమ్మాయి రోజు ఈ పరిచర్య చేసేది కాబోలు చర్చిలో. ఆదివారం పాపం ఎంతో కొంత ఇవ్వాలి ఈ అమ్మాయికి అనుకుని అంత అయిపోయిన తర్వాత ఆమె వెళ్తూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి ఆమె పిలిచాడు, అమ్మాయి ఎట్రమ్మా. ఆమెకి 200 ఇచ్చాడట. 200 నీకు చర్చి జీతం ఇస్తే ఇస్తుండొచ్చు, నా వంతు కానుకగా నేను ఇస్తున్నాను తల్లి. నువ్వు ఎంతో కష్టపడి చెమటోడ్చి ఈ బండలు తుడిచావు, వాష్రూమ్స్ క్లీన్ చేసావు, నిజంగా చాలా కష్టపడ్డావు అని పాపం చేసినంతసేపు జాలి పడతానే ఉన్నాడు. పిలిచి 200 చేతిలో పెట్టాడంట. చేతిలో పెడితే, అయ్యా ఇది నేను డబ్బు కోసం కాదు, పరిచర్య, నా బాధ్యత, ఇది నా తండ్రి సన్నిధి, నా దేవుని సన్నిధి, నా దేవుని కోవెల. ఇక్కడికి కాసేపట్లో దేవుని సంఘం పరిశుద్ధులు వస్తారు. వాళ్ళు వాడుకునేది ఇదంతా, వాళ్ళు సంచరించేది ఇదంతా, వాళ్ళ పాద ధూళి పడేటువంటి ప్రదేశం నా ప్రియుడు ప్రభు యేసు, ఆయన వధువు సంఘము. ఆ సంఘము నడయాడేటువంటి స్థలం ఇది. అంటే దేవుని శరీరము తిరిగే స్థలం ఇది, పరిశుద్ధులు తిరిగే స్థలం ఇది. దీన్ని శుభ్రం చేయటం నా భాగ్యం. సంఘం అంటే నా ప్రభు శరీరమయ్యా. పరిశుద్ధులంటే ఎవరు అనుకున్నావు? వాళ్ళ పాదధూళి ఎక్కడ పడితే అక్కడ ధన్యత. ఆ పాదధూళిని శుభ్రపరిచి పరిచర్య చేయటం నా భాగ్యం అని ఆమె సర్దుకొని అట్లా చర్చి బయటికి వెళ్ళింది. అక్కడ ఒక కాస్ట్లీయస్ కారు ఉంది, పెద్ద కారు. ఈమె ఆ కారు దగ్గరికి సమీపించింది. ఒక వ్యక్తి వచ్చి, సర్వెంట్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ కార్ డోర్ ఓపెన్ చేశాడు. కారులో ఎక్కింది, డోర్ వేసాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ముసలోడికి మైండ్ పోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ముసలోడికి మైండ్ పోయింది. ఎందుకో తెలుసా? ఈ పెద్ద ఆయన కంటే చాలా రెట్ల రేంజ్ కలిగిన ఆమె. కానీ ఆయన చూపులకి ఎలా కనపడింది? పని మనిషిలా కనపడింది. మరుసటి ఆదివారం ఆమె కంటే ముందు వచ్చి కూర్చున్నాడు. అమ్మా, నేను నీళ్లు పోస్తా, నువ్వు తుడు. నేను నీళ్లు పోస్తా, నువ్వు తుడు. ఇద్దరు కలిసి పరిచర్య చేశారు. ఎందుకు పెద్ద నువ్వు? ఎందుకంటే నీకు వచ్చే భాగ్యం నాకు రావద్దు. ఇది పరిశుద్ధులు సంచరించే స్థలం, పరిశుద్ధుడు దిగి వచ్చే స్థలం. నేను కూడా చేయాలి. ఇది నా తండ్రి సన్నిధి కూడా. మీకు తెలుసా, హైదరాబాద్లో నాకు తెలిసిన చర్చ్ ఉంది. అక్కడ నేను చూశాను. సేల్ ట్యాక్స్ ఆఫీసర్, ఒక రేంజ్ స్థాయి వ్యక్తి, సిమెంట్ బొచ్చులు మోస్తున్నాడు చర్చిలో. సిమెంట్ బొచ్చులు. అన్నా, నువ్వు ఇలా చేసే అవసరం ఏముందన్నా? నీ రేంజ్ వేరు కదా. అలా అనొద్దయ్యా,
నా రేంజ్ ఎక్కడున్నది బయట జనాల దగ్గర బయట. నా దేవుని సన్నిధి, నా తండ్రి సన్నిధికి వచ్చేటప్పటికి అందరికంటే తక్కువ వాడనని నేను ఫీల్ అవుతున్నాను, చేయనియండి అని చేస్తాడట ఆయన. కొద్దిగా కాస్త ఏదన్నా మనకు అంత ఉంటే చాలు, అబ్బో ఏం ఎచ్చులో జనాలే. కనీసం వాష్రూమ్ క్లీన్ చేయటం కాదు, వాష్రూమ్ వాడటానికి పోయేటప్పుడు కూడా తండ్రి రకాలను చూస్తుంటే చిరాకు పడుతుంటుంది నాకు. కర్చీపులు పెట్టుకొని పోవటం కాదు, బ్రష్ పెట్టి కడగాల. యేసునామములో దేవునికి స్తోత్రం. పరిచర్య చేయాలా? ఏందనుకున్నా? పరిచర్య చేయకుండా ఉండలేవు నువ్వు. నా దేవుని పని చేయాలి, నా దేవుని పని చేయాలి, నా దేవుని పని చేయాలని మనసు ఎప్పుడు వీళ్ళొరుతూ ఉంటుంది, ఆరాట పడుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎదుగుదలలోనికి వచ్చిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ ఒక్క వాగ్దానం చేశాడు దేవుడు. ఆ ఎదుగుదల, ఆ పరిపక్వత నీలో కనబడితే నీకొక్క వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంతో ఇంటికి పోయి రోజు చూడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకొని పోయి ఇంటికి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యేసయ్య అబద్ధం ఆడతాడా? యేసయ్య అబద్ధం ఆడతాడా? ఈ మెచ్యూరిటీ నీలో కనబడితే ఒకటే మాట అంటున్నాడు, నీకేం కావాలో అడుగు, ఓ నేను ఇస్తా పో అంటున్నాడు. ఇంకలే ఈ పూటగా చాలు, లే తొందరగా, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ చెబుతాను లే. ఉండలేము మనం ఆయనను ప్రేమించకుండా, ఆయన సన్నిధిని ప్రేమించకుండా, ఆయన వార్తను చాటకుండా, ఆయన్ని స్తుతించకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన పరిచర్య చేయకుండా ఉండలేము. ఇదెంత నిజమో, మనకు తోడై ఉండి మన పక్షమున కార్యములు నెరవేర్చకుండా ఆయన కూడా ఉండలేడు. ఆయన కూడా ఉండలేడు. నన్ను ఘనపరచు వారిని చెప్పండి అందరూ, నేను తృణీకరిస్తానడా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నా యందు మీరు నిలిచి ఉంటే, మీ యందు నా మాటలు నిలిచి నేను చెప్పినట్లు మీరు నడుచుకుంటే, మీకు ఏది ఇష్టం అడగండి. మీరు పనికిమాలిని అడగరగా, చెత్త అడగరగా, మీరు ఎదిగిన బిడ్డలు, మీరు ఏది అడిగినా యుక్తంగానే అడుగుతారు. అడిగిన ప్రతిదీ నేను ఇస్తా, అడగండి అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఉండనట్టే ఆయన కూడా ఉండలేడండి. మనకు తోడై ఉండకుండా ఉండలేడు, మనల్ని దీవించకుండా ఉండలేడు, మనల్ని ఘనపరచకుండా ఉండలేడు, మనల్ని ఎత్తుకోకుండా ఉండలేడు, మనల్ని ముద్దాడకుండా ఉండలేడు, మనల్ని దర్శించకుండా ఉండలేడు. కృతజ్ఞతాస్తుతులు చెబుతాం ఆయనకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 5 సంగతులు నీ మనసులో పెట్టుకో. ఇవి నీలో నెరవేరుతున్నాయో లేదో పరీక్షించి చూసుకో. నీలో నెరవేరితే నువ్వు ధన్యుడివే. ఇవి నీలో నెరవేరలేదు అంటే ఇంకా నువ్వు అడుగునబడి ఉన్నావు. సరి చూసుకో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు అందరం కూడా సరి చేసుకుందాం. దేవుని గురించి సిగ్గుపడేది ఏందండి? బైబిల్ తెచ్చుకోవడానికి సిగ్గుపడేది ఏంది? పరిచర్య చేయడానికి సిగ్గుపడేది ఏంది? సువార్త చెప్పడానికి సిగ్గుపడేదేంది? ప్రభువుని స్తుతించడానికి సిగ్గుపడేదేంది? ప్రార్థన చేయి. తండ్రి, నాతో సూటిగా మాట్లాడావు, నాతో సూటిగా తేటగా మాట్లాడావు, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి, నేనేమేం చేయాలో, ఎలా ఉండాలో, ఎలా ఉంటే నేను ఆత్మ సంబంధినో నాకు ఈరోజు రుజువు చూపించావు. నీకు స్తోత్రం. సరి చేసుకుంటాను, చక్కదిద్దబడతాను. నీ మాటలే నాకు త్రోవ చూపే వెలుగునైనా. ఈరోజు విన్న ఈ మాటలన్నీ నా అంతరంగంలో స్థిరపరిచి, దుష్టుడు ఎత్తుకొని పోకుండా నా హృదయంలో భద్రపరిచి, ఒక పరిశుద్ధాత్మ సంబంధిగా, ఆత్మాభిషిక్తునిగా, ఆత్మాభిషిక్తురాలిగా నేను ఉండనట్లు నన్ను అనుగ్రహించు. నిన్ను రుచి చూచిన వ్యక్తిగా, నీలో ఎదుగుతున్న వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నీ దాసుడు నేర్పిన 5 విషయములు నీవే నన్ను హెచ్చరిస్తున్నావని ఎరుగుదును. నన్ను ప్రోత్సహించు. ఈ 5 సంగతుల్లో నేను చురుకుగా ఉండునట్లు సహాయం వచ్చి, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ జూమ్లో ఫస్ట్ లైన్లో రెండవ ఫోటో బ్రదర్ డానీ. ఆ రెండవ ఫోటో ఓపెన్. అదే బ్రదర్, తను ఆర్టీఓ ఐడియా ఉంది కదా, అది ఏమంటారు దాన్ని, ఆర్టీఓ ఆఫీసర్. ఆయన సినిమా వాళ్ళ దగ్గర నుంచి దాదాపు అందరికీ, చాలా మందికి సద్దర్శన పుస్తకాలు పంచాడు. ఎవడేమన్నా అనుకొని నాకు అనవసరం, నా దేవుడిని నేను పరిచయం చేయాలని ఆ బ్రదరు ఇప్పటికీ అదే పని చేస్తూ ఉంటాడు. సత్యదర్శన పుస్తకాలు తీసుకోవడం, పంచుతా సువార్తను అందిస్తా. వాస్తవంగా తనున్న ఫీల్డ్లో తనకు దేవుడిచ్చిన స్థాయిలో ఏమీ ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ హోదాలని, అధికారాలని వేటిని లక్ష్య పెట్టకుండా దీన మనసు కలిగి, నేను కలిగిన వాటన్నిటికంటే నా ప్రభు గొప్ప, నా ప్రభువుని తెలుసుకుంటే వీళ్ళు బతికిపోతారు, రక్షించబడతారు, లేకపోతే నశించిపోతారని తన ఫీల్డ్లో ఉండి, తన స్థితిలో ఉండి కూడా ఎంతో మందికి, నాకు ఆ ఫొటోస్ చూపిస్తే ఆశ్చర్యపోయాను నేను, ఎమ్మెల్యేలకి, అన్ని రకాల వ్యక్తులకి పంచాడు. తనకున్న హోదాను బట్టి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ని ఈ రకంగా ఉపయోగించుకొని వాళ్ళకి సువార్త పుస్తకాలు అందించాడు. గుండెలో భారం ఉంటే దారి దేవుడే చూపిస్తాడు. గుండెలో ఆత్మల కొరకు ఆరాటం ఉంటే నా దేవుడు దారి ఆయనే చూపిస్తాడు. ఉండలేం ప్రకటించకుండా, చాటించకుండా, ఆయన గురించి ఇతరులకు పరిచయం చేయకుండా ఉండలేం. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు ఇంకా నిన్ను వాడుకోను గాక. ఆమెన్. అది చూడండి, అది వాళ్ళు పంపిణీ చేసినటువంటి బుక్స్, ఫొటోస్. ఎవరు దొరికినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి ఫ్యామిలీ, కుటుంబ పరంగా. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. నువ్వు ఒక్కటే సింపుల్ లాస్ట్ మాట, అన్న చెప్పిన వాటిల్లో దేనిలోనన్నా చేయకుండా నేను ఉండగలుగుతున్నానా, నేను కూడా ఉండలేకపోతున్నానా, ఉండలేకపోతే లైన్లో ఉన్నట్టే, ఉండగలుగుతుంటే నేను ఇంకా ఎదగాల్సి ఉంది అని సరి చేసుకో, అంతే. రైట్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడే నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు నేను చెప్పిన సందేశాన్ని మళ్ళీ పునర్ధ్యానం చేసుకోండి. నేను ఏదో లోతైన సబ్జెక్ట్ ఏం చెప్పలేదు, చాలా సింపుల్ విషయాలు నేను ఈరోజు మీకు అందించాను. ఈజీగా గుర్తుంటాయి. దయచేసి సరి చూసుకొని దేవుల్లో కొనసాగండి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె, వారి చేత పట్టుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. బలహీనతల రోగులు స్వస్థపరచు, రోగులను బాగు చేయి, దయ్యముల నుంచి విడిపించు, దురాత్మలను వెళ్ళగొట్టు, మాంత్రిక శక్తులను నిర్వీర్యం చేయి. నీ బిడ్డల క్షేమాన్ని తిరిగి వెళ్ళనే ఉండగా మార్గాల్లో తోడై ఉండు. సురక్షితమైన ప్రయాణాన్ని దయచేయి, కృపాక్షేమాలు కలిగించు. వేదనలో ఉన్న నీ బిడ్డలకు వేదనలు తొలగించు, శ్రమలో ఉన్న బిడ్డలకు సమాధానం ఇవ్వు. అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగునుగా. ఆమేన్. సర్వ సమృద్ధితో నింపబడి నానావిధ రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి, కుటుంబాల క్షేమం కలగాలి, కేసులు కొట్టివేయబడాలి, న్యాయము తీర్చబడాలి. నీ బిడ్డలకు సమాధానము దయచే. ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధులుగా, అభిషిక్తులుగా, నిన్ను ఎరిగిన వారుగా, నీలో ఎదిగిన వారుగా తీర్చిదిద్దాం. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులైతే హల్లెలూయా. ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. లైవ్ లో జూమ్ లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మళ్ళీ కలుసుకుందాం ప్రభు చిత్తం అయితే. ఎవరు ముఖ్యం మనకే? పెద్ద చెప్పండి, ఎవరు ముఖ్యం మనకే? ఎవరు ఎక్కువ మనకే? అది కృప మనకు తోడై ఉండును గాక.